హాయ్ గైస్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి చాలా రోజుల తర్వాత యూట్యూబ్లో మీ ముందుకు రావడం జరిగింది. ఎగ్జామ్ దగ్గరున్న నేపథ్యంలో మీకోసం కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ ఎకానమీకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మారథాన్ సీజన్గా మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. చాలా లెంతీగా ఉంటుంది. మ్యాక్సిమం ఈ సంవత్సరంలో వచ్చిన కరెంట్ ఎకానమీ అప్డేట్స్ మొత్తం కవర్ చేస్తూ మీకు దీన్ని అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అంశాలు, చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఉంటాయి. ప్రతి దాన్ని కూడా చివరి వరకు చూసి మీరు అంటే ఒక్కసారి దాదాపు నా వీడియో చూస్తే మీరు రేపు వెళ్ళినాక ఎగ్జామ్లో డైరెక్ట్గా బిట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చూడండి, ఎవరైనా అంటే గ్రూప్ 2, 3 ఎకానమీ కోర్సు కావాలంటే తీసుకోండి. అదేవిధంగా మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ మీకు 199 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఎవరైనా ఏపీ వాళ్ళు ఉంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అంటే ఏపీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వీడియోకు ఖచ్చితంగా లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు ఏమున్న కామెంట్ రూపంలో చెప్పండి. ఖచ్చితంగా లైక్ కొట్టండి. లైక్స్ టార్గెట్ 1000 ఇస్తున్నా. 1000 లైక్స్ దాటే విధంగా ప్రయత్నం చేయండి. ఓకే, మీ అభిప్రాయాలు ఏమున్నా కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ దేని గురించి అంటే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గురించి డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయనే అంశాన్ని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అప్డేట్స్లోకి వెళ్ళినట్లయితే ఆల్రెడీ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం గురించి మనకు తెలుసు. అంటే నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఓన్లీ అప్డేట్స్ చెప్తూ వెళ్తా, కాన్సెప్ట్ మొత్తం చెప్పడం ఉండదు. కాన్సెప్ట్ మొత్తం చెప్తే మనకు ఎన్ని రోజులైనా ఇది కాన్సెప్ట్ కాదు. కాబట్టి ఆల్రెడీ కాన్సెప్ట్ అనేది మీరు క్లాసుల్లో నేర్చుకుంటారు. కాబట్టి అందరికి అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో కాన్సెప్ట్ ఏం చెప్పకుండా ఓన్లీ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ గురించే నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే అంటే ఎకానమీకి సంబంధించిన అప్డేట్స్ ఏముంటాయో అప్డేటెడ్ డాటా కావచ్చు, రిపోర్ట్స్ కావచ్చు, ఇవి మాత్రమే చెప్పడం జరుగుతుంది. కాన్సెప్ట్ అనేది చెప్పడం ఉండదు. చూసుకోండి, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ను మనకి ఎప్పుడు 2006లో ప్రారంభించిన మనం డిస్కస్ చేసినాం. మనకు 2023-24 ప్రకారం జాతీయ సగటు వేతనం 261 రూపాయలుగా ఉంది. అంటే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ యొక్క నేషనల్ సగటు వేతనం యావరేజ్ వేజ్ అనేది 261 రూపాయలు. ఇది ప్రతి రోజుకు 261 రూపాయల వేతనాన్ని ఇవ్వడం జరిగింది. 2024-25 సంవత్సరంలో జాతీయ సగటు భారతదేశ సగటు వేతనం 289 రూపాయలుగా ఉంది. 289 రూపాయలుగా ఉన్నట్టు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మరి తెలంగాణ, ఏపీలో మనకు 2024-25లో వేతనం అనేది 300 రూపాయలుగా ఉంది. 2023-24లో 272 రూపాయలుగా ఉంటాయి. అంతుండే 272 ఉంటే అది 300కు పెరిగిందని పేర్కొనడం అనేది జరిగింది. చూడండి, 2024-25 సంవత్సరంలో భారతదేశంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ సగటు వేతనం ఎంత? 289 రూపాయలు ఉన్నది. 289 రూపాయలు ఉన్నది. 2024-25లో తెలంగాణ, ఏపీలో 300 రూపాయలుగా ఉన్నట్లుగా పేర్కొనడం జరిగింది. 23-24 అయితే ఇండియాలో 261, తెలంగాణలో అయితే ఏపీలో అయితే 272 రూపాయలు. మరి 2023 ప్రకారం 2022 ప్రకారం అత్యధిక వేతనాన్ని కల్పించిన రాష్ట్రం అంటే భారతదేశంలో అత్యధిక వేతనాన్ని అంటే ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో భాగంగా అత్యధిక వేతనాన్ని ఇచ్చిన రాష్ట్రాలు హర్యానా, గోవా, కర్ణాటక రాష్ట్రాలు అత్యధిక వేతనాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ అయితే మెయిన్గా గుర్తుపెట్టుకొని హర్యానా రాష్ట్రం అత్యధికంగా ఇచ్చింది, సెకండ్ గోవా ఇచ్చింది, థర్డ్ కర్ణాటక ఇచ్చింది. అత్యల్ప వేతనాన్ని ఇచ్చిన రాష్ట్రం ఏంటిదంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లు 234 రూపాయల వేతనాన్ని అందించడం జరిగిందనే అంశాన్ని ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మరి దీంట్లో భాగంగా మరి 2021-22తో పోలిస్తే 22-23 నాటికి అత్యధికంగా వేతనాలు పెరిగిన రాష్ట్రాలు మనకు గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధిక వేతనాలు పెరగడం జరిగింది. గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధిక వేతనాలు పెరగడం అనేది జరిగింది. అదేవిధంగా చూడండి, ఈ పథకాన్ని ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం. అంటే మొత్తం మీద దేశవ్యాప్తంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనే పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం. మరి అదేవిధంగా 2022-23లో 100% పని దినాలు పూర్తి చేసిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అంటే భారతదేశంలో 2022-23లో అంటే ఏదైతే మనం టార్గెట్ పెట్టుకుంటాం అంటే టార్గెట్ అంటున్నాం, ఏవైతే మనకు జాబ్ కార్డు ఉంటుంది, జాబ్ కార్డుకి ఎంత 100 రోజుల పని దినాలు కల్పించే లక్ష్యంతో మనకు దీన్ని ఏదైతే
ఎంజీఎన్ఆర్జీఎస్ పథకాన్ని ప్రతి సంవత్సరం అమలు చేయడం జరుగుతుంది. సంవత్సరానికి ఎన్ని రోజులు? 100 రోజులు. అట్లా ప్రతి జాబ్ కార్డు కూడా 100 రోజులు అంటే 100% పని దినాలు పూర్తి చేసిన ఏకైక రాష్ట్రం ఉత్తరప్రదేశ్గా నిలవడం అనేది జరిగింది. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పని దినాలను 150 రోజులకు పెంచడం అనేది జరిగింది. అంటే మెయిన్గా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏంటిది? మెయిన్గా కొండ రాష్ట్రం, హిమాలయ రాష్ట్రం కాబట్టి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పని దినాలను 150 రోజులకు పెంచడం జరిగింది. దేశవ్యాప్తంగా 100 రోజులే కల్పిస్తారు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కరువు పీడిత సమయాల్లో కొండ ప్రాంతాల్లో కావచ్చు, గిరిజన ప్రాంతాల్లో కావచ్చు, పని లేని సమయంలో అంటే ఒక్కొక్కసారి కరువు సంభవించినప్పుడు, ఋతుపవనాలు అనుకూలించినప్పుడు ఏం చేస్తారంటే 150 డేస్కు పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంజీఎన్ఆర్జీఎస్ సంబంధించిన సమాచారాన్ని మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకే, చూడండి సింపుల్గా ఎంజీఎన్ఆర్జీఎస్ గురించి ఏం చూసినా ఒక్కసారి చూడండి. మనకు 2024-25లో ఇండియాలో సగటు వేతనం ఎంత? 289 రూపాయలు. తెలంగాణ ఏపీలో ఎంత ఉంది? మనకు 300 రూపాయలు ఉంది. 300 రూపాయలు ఉంది. ఇదైతే అంటే 23-24 అయితే 261 రూపాయలు. తెలంగాణ ఏపీ అయితే 272 రూపాయలుగా ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అత్యధిక వేతనాన్ని కల్పిస్తున్న రాష్ట్రాలు హర్యానా అయితే మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మరి అత్యల్పంగా అయితే అరుణాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్ రాష్ట్రం. అరుణాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్ రాష్ట్రాలు అత్యల్పంగా వేతనాన్ని కల్పిస్తున్నాయి. మరి వేతనం అత్యధికంగా పెరిగిన రాష్ట్రాలు గోవా, కర్ణాటక. అంటే గత సంవత్సరంతో పోలిస్తే వేతనం అత్యధికంగా పెరిగినాయి గోవా, కర్ణాటక. అదేవిధంగా సమర్థవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రం ఛత్తీస్గఢ్. అదేవిధంగా 100% పని దినాలు కల్పించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అదేవిధంగా చూస్తే మనకి ఇక్కడ 150 రోజులకు పని దినాలు పెంచిన రాష్ట్రం ఉత్తరాఖండ్ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం భారతదేశం యొక్క వృద్ధి అంచనాలను గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఎప్పుడు కూడా చాలా సంస్థలు మనకు భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనాలను విడుదల చేయడం అనేది జరుగుతుంది. మరి భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనాలను విడుదల చేసినప్పుడు మరి ఈ వృద్ధి రేటు అంచనాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎప్పుడు కూడా ప్రతిసారి చదువుతూ గుర్తుపెట్టుకుంటూ వెళ్ళదు. ఎగ్జామ్ ముందట అంటే ముఖ్యమైన సంస్థలు ఎంత వృద్ధి రేటును అంచనా వేసినాయి అనే అంశాన్ని మనం చదువుతూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మరి దీంట్లో చూడండి, భారత ఆర్థిక సర్వే అంటే ఇండియన్ ఎకనామిక్ సర్వే 2024 సంవత్సరంలో వచ్చిన ఇండియన్ ఎకనామిక్ సర్వే 6.5% నుంచి 7% వరకు వృద్ధి రేటు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. భారతదేశంలో 2023-24 సంవత్సరంలో స్థిర ధరల వద్ద భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు అనేది 8.2%గా నమోదు కావడం జరిగింది అని ఎకనామిక్ సర్వే మెన్షన్ చేసింది. అది మెన్షన్ చేస్తూనే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.5% నుంచి 7% వరకు వృద్ధి రేటు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. మరి ఎవరు? ఆర్థిక సర్వే. ఆర్బీఐ వాళ్ళు 7.2%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 7.2%గా భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ వాళ్ళు 7.5%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ వాళ్ళు 7.5%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ఇక్కడ చూడండి, వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు, IMF, అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇవి 3 ప్రముఖ సంస్థలు కూడా, ప్రపంచ స్థాయి ప్రముఖ సంస్థలు కూడా 7%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ఇవి మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వరల్డ్ బ్యాంక్ ఎంత? వరల్డ్ బ్యాంకు, IMF మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ 3 కూడా 7% చెప్పినాయి. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ 7.5 చెప్పింది. RBI 7.2 చెప్పింది. భారత ఆర్థిక సర్వే 6.5% నుంచి 7%గా చెప్పింది. అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మరి మనం దేని గురించి? జీడిపి గురించి అనుకుంటున్నాం కాబట్టి 2022-23ను కొత్త ఆధార సంవత్సరంగా 2026 ఫిబ్రవరి నుంచి తీసుకురావడం అనేది జరుగుతుంది. అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఏంటిది? భారతదేశంలో మనం ఇప్పుడు ఏంటిది? ఆధార సంవత్సరం ఏం తీసుకుంటున్నాం? 2011-12 సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకోవడం జరుగుతుంది. దీన్ని భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఆధార సంవత్సరంగా 2011-12 సంవత్సరాన్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ 2011-12 సంవత్సరాన్ని మరి ఆధార సంవత్సరాన్ని మార్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం విశ్వనాథ్ గోల్డార్ కమిటీని నియమించడం జరిగింది. విశ్వనాథ్ గోల్డార్ కమిటీని ఎంతమంది సభ్యులతోటి? మరి వాస్తవానికి 26 మంది సభ్యులతోటి ఈ కమిటీని నియమించడం జరిగింది.
ఈ విశ్వనాథ్ గోల్డార్ కమిటీ సిఫార్సు అంటే ఏమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా మార్చే ఉద్దేశంతో మార్చడానికి తగిన సిఫార్సులు చేసే ఉద్దేశంతో విశ్వనాథ్ గోల్డార్ కమిటీని నియమించింది. ఈ విశ్వనాథ్ గోల్డార్ కమిటీ ఏమని చెప్పిందంటే వాస్తవానికి 2021-22 కాదు 2022-23 సంవత్సరాన్ని మనకు ఆధార సంవత్సరంగా మార్చాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. ఈ కమిటీ సిఫార్సులను అనుసరించి 2026 నుంచి మనకి ఏం చేస్తున్నాం, మనకు వాస్తవానికి ఆధార సంవత్సరాన్ని 2022-23కు మార్చడం జరుగుతుంది. అంటే ఆధార సంవత్సరాన్ని ఎప్పుడైనా ఎట్లా తీసుకుంటారు, ధరల పెరుగుదల తగ్గుదల ఎక్కువ లేని అంటే ధరలు స్థిరంగా ఉన్న ఒక సంవత్సరాన్ని తీసుకొని ఆ సంవత్సరం ఆధారంగా ఆదాయాన్ని అంచనా వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకు 2020-21-22 ఏమైంది, 2020-21 కరోనా వచ్చి ధరలు విపరీతంగా అంటే మెయిన్గా ఏమైంది, కరోనా వచ్చి ఉత్పత్తి పడిపోయింది, వృద్ధి రేటు పడిపోయింది, ధరల్లో విపరీతమైన పెరుగుదల చూసినాం. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ కూడా ఆ ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతో 2022-23 సంవత్సరాన్ని ఈ కమిటీ సూచించింది. ఈ కమిటీ సూచనల మేరకు మనకు గవర్నమెంట్ డిసిషన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అంటే 2026 నుంచి మనకి ఏం తీసుకుంటాం, 2022-23 సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మరి భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎంత, మనకు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం జరిగింది. $3.89 ట్రిలియన్ డాలర్లతోటి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఫస్ట్ ప్లేస్లో మరి అంటే అమెరికా ఉంది, సెకండ్ ప్లేస్లో చైనా ఉంది, థర్డ్ ప్లేస్లో జర్మనీ ఉంది, ఫోర్త్ ప్లేస్లో జపాన్ ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో ఇండియా ఉండడం అనేది జరిగింది. మనకు మెయిన్గా 2024 ఫిబ్రవరిలో మనకు ఎకనామిక్ రివ్యూ రిపోర్టును ఇవ్వడం అనేది జరిగింది. మనకు అంటే ఆర్థిక సర్వే విడుదల చేయకుండా ఎకనామిక్ రివ్యూ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు ప్రకారం భారతదేశం 2027 నాటికే 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని పేర్కొనడం జరిగింది. 2030 నాటికి 7 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి మొత్తం మీద భారతదేశం ఇప్పుడు ఎన్నో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మరి 2030 నాటికి భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని కూడా పేర్కొనడం అనేది జరిగింది. మొత్తం మీద ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్ మరి స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్ అంటే మనకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ గురించి నేను ఆల్రెడీ స్వచ్ఛ భారత్ మిషన్ అనే టాపిక్ అంటే ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ గురించి చెప్పేటప్పుడే పూర్తిగా మీకు చెప్పడం అనేది జరిగింది. మళ్ళీ ఇక్కడ చెప్పడం లేదు. చూడండి ఇక్కడ చూడండి 2024 సెప్టెంబర్ 7వ తేదీన స్వచ్ఛ వాయు దివాసు రోజున ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్ను ప్రకటించడం అనేది జరిగింది. మరి వాస్తవానికి స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్ మరి 131 నగరాల్లో గాలి నాణ్యత ఆధారంగా ఈ అవార్డులను మొట్టమొదటిసారిగా జైపూర్ నుంచి ప్రకటించడం జరిగింది. అంటే జైపూర్ నుంచి స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్ను స్వచ్ఛ వాయు దివాస్ రోజున అంటే స్వచ్ఛ వాయు దివాస్ను ఏ రోజు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 7వ తేదీని జరుపుకుంటారు. ఈ సెప్టెంబర్ 7వ తేదీన జైపూర్లో ఈ దినోత్సవాన్ని జరుపుతూ మనకు వాస్తవానికి స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్ను ఇవ్వడం జరిగింది. అంటే స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్ దేని ఆధారంగా తీసుకుంటారు, పట్టణాల్లో గాలి నాణ్యత ఆధారంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. పట్టణాల్లో గాలి నాణ్యత ఆధారంగా 131 నగరాలను ఎంపిక చేయడం జరిగింది. ఎన్ని నగరాలను ఎంపిక చేసిళ్ళు, 131 నగరాలను ఎంపిక చేసిళ్ళు. మరి ఈ 131 నగరాలను జనాభా ఆధారంగా 3 జాబితాలుగా ప్రకటించడం జరిగింది. అంటే జనాభా ఆధారంగా 3 జాబితాలుగా దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఆ 3 జాబితాలు చూస్తే మనకు ఫస్ట్ జాబితా ఏంటిది, 10 లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాలు. అదేవిధంగా జాబితా 2లో 3 లక్షల లోపు జనాభా కలిగిన నగరాలు. జాబితా 3లో 1 లక్ష లోపు జనాభా కలిగిన అంటే 3 లక్షల లోపు అంటే 3 లక్షల నుంచి 1 లక్ష మధ్య జనాభా కలిగిన నగరాలు. కాబట్టి 3 రకాలుగా దీన్ని తీసుకోవడం అనేది జరిగింది, 3 జాబితాలుగా తీసుకోవడం జరిగింది. మరి వాస్తవానికి మరి అత్యంత అంటే గాలి నాణ్యత అత్యధికంగా మంచి గాలి నాణ్యత ఉన్న నగరాల్లో 10 లక్షలకు జనాభాకు పైగా నగరాలు ఏమేమి ఉన్నాయంటే ఒకటి సూరత్, రెండవది బజల్పూర్, మూడవది ఆగ్రా. ఏ నగరాలు, సూరత్, బజల్పూర్, ఆగ్రా నగరాలు మనకు అత్యంత నాణ్యమైన నగరాలుగా గాలి నాణ్యమైన నగరాలుగా ఉండడం అనేది జరిగింది. హైదరాబాద్ అనేది
21వ స్థానాన్ని ఆక్రమించింది. మన హైదరాబాద్, తెలంగాణలోని హైదరాబాద్ అనేది 21వ స్థానాన్ని ఆక్రమించింది. విజయవాడ అనేది 6వ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. అంటే ఇక్కడ ఏ నగరాలు చూస్తున్నాం మనం? 10 లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల్లో అత్యధిక గాలి నాణ్యత కలిగిన నగరాలు అంటే స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డుల్లో అగ్రస్థానంలో నిలిచిన నగరాలు ఏంటి? సూరత్, బజల్పూర్, ఆగ్రా. హైదరాబాద్ 21, విజయవాడ 6వ స్థానంలో ఉంది. రెండవ జాబితాలో 3 లక్షల లోపు జనాభా గల నగరాలు మనకు వాస్తవానికి చూసినట్లయితే ఒకటి ఫిరోజాబాద్ అనేది మొదటి స్థానం, అమరావతి 2వ స్థానం, ఝాన్సీ 3వ స్థానంలో నిలవడం అనేది జరిగింది. అదేవిధంగా మూడవ జాబితాలో లక్షలోపు జనాభా గల నగరాల్లో మనకు రాయ్బరేలో ఫస్ట్ ప్లేస్లో నిలిస్తే, నల్గొండ సెకండ్ ప్లేసు, మరి నాలాగఢ్ అనేది 3వ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. అంటే ఓవరాల్గా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ ఒకటైతే ఖచ్చితంగా గుర్తుండాలి. ఏంటిది? భారతదేశంలో స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డ్స్లో 10 లక్షల పైగా జనాభా కలిగిన నగరాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటిది? సూరత్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. అదేవిధంగా మరి రెండవ జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది అంటే 3 లక్షల్లో అంటే 1 లక్ష నుంచి 3 లక్షల జనాభా కలిగిన నగరాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఫిరోజాబాద్. అదేవిధంగా జాబితా 3లో రాయ్బరేలీ ఫస్ట్ ప్లేస్లో ఉండడం అనేది జరిగింది. ఈ మూడింటిని గుర్తుపెట్టుకొని మిగతా అన్ని కూడా తర్వాత గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయైతే మనకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్ 2022-23 సంవత్సరం అంటే ఇదేంటిది? మనకు స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డ్స్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని మొత్తం కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, 2022-23 సంవత్సరంలో కంపెనీల యొక్క CSR ఖర్చుల నివేదిక. అంటే కంపెనీల యొక్క CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మరి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఖర్చులు ఉంటాయి. మరి వాస్తవానికి ఒక కంపెనీ కొంతవరకు ఖర్చు చేస్తే అంటే కంపెనీ ఏదైతే లాభాలు ఆర్జిస్తుందో ఆ లాభాల్లో కొంత మేరకు ఏం చేయాలి? ఖచ్చితంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో దాంట్లో ఏ రంగాలకు ఎక్కువ కేటాయించాలనే నివేదికను మనకు రీసెంట్గా ఇవ్వడం అనేది జరిగింది. మరి వాస్తవానికి మనకు CSR ఖర్చులో ప్రభుత్వ ప్రైవేటు రంగాల వాటి ఎంత ఉందంటే 16:84 ఉంది. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు 16% ఖర్చు చేస్తే ప్రైవేట్ రంగ సంస్థలు 84% ఖర్చులు చేయడం అనేది జరుగుతుంది. అంటే మొత్తం CSR ఫండ్స్ ఏదైతే CSR ఫండ్స్ 100 రూపాయలు అనుకుంటే ఆ 100 రూపాయల్లో 84 రూపాయలు ప్రైవేట్ రంగం, మనకు 16 రూపాయలు ప్రభుత్వ రంగం నుంచి రావడం అనేది జరుగుతుంది. మరి అత్యధికంగా అంటే మొత్తం CSR నిధుల్లో అత్యధికంగా ఖర్చు చేస్తున్న రంగాలు ఏంటి అంటే మనకు విద్యారంగం ఫస్ట్ ఉంది, సెకండ్ వైద్యం ఉంది, థర్డ్ గ్రామీణ. అంటే అత్యధికంగా విద్యారంగం పైన ఖర్చు చేయడం జరుగుతుంది. సెకండ్ దేనిపైన? వైద్యం పైన ఖర్చు చేస్తారు. థర్డ్ ప్లేస్లో గ్రామీణ అభివృద్ధి పైన ఖర్చు చేస్తారు. మరి అత్యధికంగా ఏ రాష్ట్రాల్లో ఖర్చు చేయడం జరుగుతుందంటే అంటే CSR నిధులు అత్యధికంగా ఏ రాష్ట్రాల్లోకి వెళ్తున్నాయంటే మనకు మహారాష్ట్రకు ఫస్ట్, తర్వాత కర్ణాటక, గుజరాత్. అంటే మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్లో అత్యధికంగా CSR నిధులు వెళ్తున్నాయి. అత్యల్పంగా ఎక్కడ అంటే లక్షద్వీపుల్లో అత్యల్పంగా CSR నిధులు వెళ్ళడం అనేది జరుగుతుందని పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి ఇది మొత్తం కూడా మనకు CSR ఖర్చుల నివేదికకు సంబంధించిన సమాచారం. ఏం చెప్పినా అత్యధికంగా దేని ఉన్నాయి? ప్రైవేట్ రంగం ఖర్చులు అనేవి అంటే ప్రైవేట్ రంగం అత్యధికంగా CSR నిధులు ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అత్యధికంగా ఏ రంగం పైన? విద్యారంగం, తర్వాత వైద్య రంగం, తర్వాత గ్రామీణాభివృద్ధి. అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఖర్చు చేస్తారు? మహారాష్ట్ర. అత్యధికంగా చేస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్. అత్యల్పంగా చేస్తున్న రాష్ట్రం లక్షద్వీపులు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూస్తే మనకు CSR యాక్ట్ను 2013 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. 2013 సంవత్సరంలో CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ను 2013లో తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం ఖచ్చితంగా ప్రతి సంస్థ కూడా ఏం చేయాలి? మనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తమ లాభాల్లో కొంత పర్సెంట్ను ఏం చేయాలి? ఖర్చు చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. మరి వాస్తవానికి CSRలో భాగంగా UPSC వారి కోసం, UPSC మెయిన్స్ ఆస్పిరెంట్స్ కోసం కోల్ ఇండియా మనకు ఒక స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. కోల్ ఇండియా ప్రారంభించిన స్కీమ్ ఏంటిదంటే నిర్మాణ్ అనే ఒక స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. నిర్మాణ్ అంటే నోబుల్ ఇనిషియేటివ్ ఫర్ మరి ఓకే రివార్డింగ్ మీన్స్ అనమాట. చూడండి, మెయిన్స్ రివార్డింగ్ మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఫర్ నేషనల్ సివిల్స్ ఎగ్జామినేషన్. ఏ పథకం? నిర్మాణ్ అనే పథకం. నోబుల్ ఇనిషియేటివ్ ఫర్ రివార్డింగ్ మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఆఫ్ నేషనల్ సివిల్స్ ఎగ్జామినేషన్. అంటే ముఖ్యంగా ఎవరిది?
మనకు వాస్తవానికి నిర్మాణ అనే పథకాన్ని ఎవరి కోసం, మెయిన్గా సివిల్స్ యాస్పిరెంట్స్ కోసం. సివిల్స్ అంటే ఎవరైతే యూపీఎస్సి పరీక్షకు ప్రిలిమ్స్ పరీక్షకు పాస్ అవుతారో, అంటే ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులు అవుతారో, ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులైన యూపీఎస్సి యాస్పిరెంట్స్కు మరి వాస్తవానికి ఆర్థిక సహకారాన్ని అందించే ఉద్దేశంతో కోల్ ఇండియా లిమిటెడ్ వారు, ఎవరు, కోల్ ఇండియా లిమిటెడ్ వారు మరి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ పథకం? నిర్మాణ్ పథకం. ఎవరు ప్రారంభించాలి అంటారు క్వశ్చన్, మనం ఆన్సర్ చేయాలి. ఎవరు ప్రారంభించలు? మనకు కోల్ ఇండియా లిమిటెడ్. ఎవరైతే మనకు వార్షిక ఆదాయం అంటే కుటుంబం యొక్క వార్షిక ఆదాయం 8 లక్షల లోపు కలిగిన కుటుంబాలు ఉంటాయో వారికి, అంటే కుటుంబాలు ఉండి ఆ కుటుంబం అంటే 8 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన కుటుంబం నుంచి యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే ఆ అభ్యర్థికి ఏం చేస్తారంటే సంవత్సరానికి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని కోల్ ఇండియా లిమిటెడ్ వారు దేని కింద, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇవ్వడం అనేది జరుగుతుందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, మర్చిపోవద్దు నాయన. నెక్స్ట్ మనం అగ్రికల్చర్ గురించి చూస్తున్నాం. అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ గురించి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. మనకు వ్యవసాయ ఎగుమతుల్లో ప్రపంచంలో ఇండియా స్థానం 8వ స్థానంలో ఉంది. వ్యవసాయ ఎగుమతుల్లో 8వ స్థానం ఉంది. సేవల ఎగుమతుల్లో 7వ స్థానం ఉంది. సేవల దిగుమతుల్లో 8వ స్థానంలో ఇండియా ఉన్నది. ఇవి మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి వ్యవసాయ ఎగుమతుల్లో ప్రపంచంలో ఇండియా స్థానం 8వ స్థానంలో ఉన్నది. అయితే 2022లో అంటే 2022తో పోలిస్తే 2023 నాటికి భారతదేశం యొక్క వ్యవసాయ ఎగుమతుల విలువ అనేది తగ్గింది. అంటే వ్యవసాయ ఎగుమతులు అనేవి తగ్గిపోవడం జరిగిందని రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఎంత తగ్గినాయంటే 8.2%. అంటే వాస్తవానికి మనకు 2022లో $55 బిలియన్ ఉండే. 2022లో $55 బిలియన్ ఉంటే 2023 నాటికి $51 బిలియన్ తగ్గినాయి. ఎంత తగ్గినాయి? $51 బిలియన్ తగ్గినాయి. $55 బిలియన్ నుంచి $51 బిలియన్ కంటే ఆల్మోస్ట్ 8.2% మనకు వ్యవసాయ ఎగుమతులు అనేవి తగ్గిపోవడం జరిగింది. నేను ఆల్రెడీ క్లాస్ చెప్పేటప్పుడు చెప్పిన 55 అని చెప్పిన 2022 రిపోర్ట్ చెప్పిన. ఇది చూసుకోండి, 2023 ప్రకారం మనకు $51 బిలియన్ వ్యవసాయ ఎగుమతులు చేయడం జరిగింది. ఎంత? 8.2% గత సంవత్సరంతో పోలిస్తే తగ్గడం అనేది జరిగింది. అంటే మెయిన్గా ఎందుకు తగ్గినాయటంటే 2023 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే బాస్మతి బియ్యం, కాని బియ్యం మరియు ఆయిల్ ఎగుమతులను నిలిపివేయడం జరిగింది. అంటే రైస్ ఎక్స్పోర్ట్ను నిలిపివేయడం జరిగింది. అంటే బియ్యం యొక్క ఎగుమతులను నిలిపివేయడం అనేది జరిగింది. అంటే మనందరికీ తెలుసు ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు ఇండియా. అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు మన ఇండియా. దాదాపు ప్రపంచంలో 40% బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న దేశం ఇండియా. కాబట్టి భారతదేశం ఏం చేసింది? మెయిన్గా వ్యవసాయ ఎగుమతుల్లో బియ్యం ఎగుమతులను తగ్గించింది. అదేవిధంగా అంటే బియ్యం ఎగుమతులు అంటే బాస్మతి బియ్యం ఎగుమతులు ఏవైతే ఉంటాయో ఈ బాస్మతి బియ్యం ఎగుమతులు కాకుండా మిగతా బియ్యం ఎగుమతులు తగ్గించింది. అదేవిధంగా చూస్తే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనేటివి కూడా తగ్గించడం అనేది జరిగింది, నిలిపివేయడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే భారతదేశంలో వ్యవసాయ ఎగుమతులు అనేటివి 2023లో తక్కువ నమోదు కావడం జరిగింది. ఇప్పుడు యాజిటీస్గా మనం ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఏదైతే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ను రీసెంట్గానే మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది. దీనివల్ల మళ్ళీ ఆయిల్ రేట్స్ కూడా మనకు పెరగడం జరిగింది. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది దీనికి సంబంధించిన సమాచారం. మరి వాస్తవానికి వ్యవసాయ రంగం చూస్తున్నాం కాబట్టి వ్యవసాయ రంగానికి సంబంధించిన గ్రామీణ ఆర్థిక సమ్మిళిత సర్వే నాబార్డు వారు ఇటీవల గ్రామీణ ఆర్థిక సమ్మిళిత సర్వేను నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం చూద్దాం. మరి ఈ గ్రామీణ ఆర్థిక సమ్మిళిత సర్వేలో మరి వాస్తవానికి గ్రామీణ కుటుంబాల ఆదాయం, గ్రామీణ కుటుంబాల పొదుపు, దీని గురించి అదేవిధంగా వ్యయం, అదేవిధంగా వ్యవసాయ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, వ్యవసాయ కుటుంబాల యొక్క ఆదాయం ఎంత ఉంది, ఈ కుటుంబాల యొక్క ఆదాయం ఎంత ఉంది అనేది మొత్తం కూడా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, గ్రామీణ కుటుంబాల నెలసరి ఆదాయం మనకు 2016-17 ప్రకారం ₹8,059 ఉంటే వాస్తవానికి 2021-22 నాటికి ₹12,695 పెరిగింది. దేని ప్రకారం? గ్రామీణ ఆర్థిక సమ్మిళిత సర్వే నాబార్డు యొక్క గ్రామీణ ఆర్థిక సమ్మిళిత సర్వే ప్రకారం ఏం చెప్తాందట? గ్రామీణ కుటుంబాల యొక్క నెలసరి ఆదాయం
ఆల్మోస్ట్ 2016-17లో ఎంత ఉండే 8,000 రూపాయలు ఉండే 8,059 ఉండే అది 12,690 12,000కు పైగా పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 1.5 రెట్లు పెరిగింది. మనకు ఏమని చెప్పిండు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు, కానీ రెట్టింపు కాలే. మొత్తం మీద వ్యవసాయ ఆదాయం కాదు, ఇది మొత్తం గ్రామీణ కుటుంబాల యొక్క ఆదాయం. గ్రామీణ కుటుంబాల సంవత్సరపు పొదుపు అంటే ఇదేంటిది నెలసరి ఆదాయం చూసినాం. ఇక్కడ సంవత్సరం చూడండి, యాన్యువల్ సేవింగ్స్, రూరల్ హౌస్ హోల్డ్స్ యాన్యువల్ సేవింగ్స్ అనేటి 2016-17లో 9,104 రూపాయలు చేస్తే 2021-22 నాటికి 13,209 రూపాయలు సేవింగ్ చేస్తారు. గ్రామీణ కుటుంబాలు ఆదాయం 8,000 ఉండే 8,000 నుంచి 12,000కు పెరిగింది, 12,690. అంటే ఆల్మోస్ట్గా 12,700 రూపాయల గ్రామీణ కుటుంబాల యొక్క ఆదాయం ఉన్నది, అంటే సగటు ఆదాయం. మరి పొదుపు అనేది నెలకు తీసుకుంటారు, ఇక్కడ కాదు నాయన. నెలకు పొదుపు తీసుకుంటే 3,000 తోటి మనం ఏం చేయాలి. కాబట్టి పొదుపు అనేది 2016-17లో 9,000 రూపాయలు చేస్తే 2021-22 నాటికి 13,200 రూపాయల పొదుపుని చేస్తారు ఎవరు? గ్రామీణ కుటుంబాలు. దీన్ని ఎప్పుడు? సంవత్సరానికి. మరి నెలసరి వ్యయం ఎంత చేస్తారంటే వాస్తవానికి చూస్తే 2016-17లో 6,646 రూపాయల అంటే మరి వాస్తవానికి వ్యయం చేస్తే 2021-22 నాటికి 11,262 రూపాయల వ్యయాన్ని చేయడం జరుగుతుంది. అంటే ఆదాయం నుంచి వ్యయం తీసేస్తే ఏం మిగులుతుంది? పొదుపు మిగలడం అనేది జరుగుతుంది. కాబట్టి మన ఆ పొదుపు మరి కరెక్ట్గా చేస్తే అక్కడ రాదు. కాబట్టి మనకి ఆ సర్వేలో ఏదొస్తే అదే చదవాల్సిన అవసరం ఉండదు. అంటే మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి? మరి గ్రామీణ కుటుంబాలు ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ చెప్తున్నారు. గ్రామీణ కుటుంబాలు ఏంటిది? ఎంత? 2021-22 ప్రకారం ఆదాయం 12,689 రూపాయలు. 12,690 రూపాయలు. 12,690 అంటే ఆల్మోస్ట్గా 12,700 అని గుర్తుపెట్టుకున్నాం. అంతకుముందు 8,000 చిల్లర ఉంటే ఇది పెరిగింది. అదేవిధంగా పొదుపు మెయిన్గా ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి. పొదుపు ఎంత ఉంది మనకు? 11,000 రూపాయలకు పైగా 13,209 రూపాయలు. 13,209 రూపాయలు. ఇది సంవత్సరానికి ఇంత పొదుపు చేస్తారు. అదేవిధంగా ఖర్చు ఎంత చేస్తారు? 11,000 చిల్లర ఖర్చు చేస్తారు. నెలకు 11,262 ఖర్చు చేస్తారు. 11,262 ఖర్చు చేస్తారు. అంటే ఇక్కడ మనం కంక్లూజన్ ఏం గుర్తుపెట్టుకోవాలి? నోట్ అని పెట్టి రాసుకునే అవసరం అయితే 2015-16తో పోల్చితే 2021-22 నాటికి ఏమైందట? గ్రామీణ కుటుంబాల ఏం పెరిగింది? ఆదాయం 16-17 ఓకే 15-16 అంటాను, 16-17 ఆదాయం, వ్యయం, అదేవిధంగా పొదుపు అన్నీ కూడా ఏమైనాట? పెరిగినాయనే అంశాన్ని కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, నెక్స్ట్ మరి ఇది చూసినాం. అయితే నెక్స్ట్ బీమా సౌకర్యం కలిగిన కుటుంబాలు 2016-17లో 25.8% ఉంటే 2021-22 నాటికి 80.3% పెరిగింది. అంటే చూడండి, నాటే జోక్. ఇది క్వశ్చన్ అడగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇన్సూరెన్స్ సౌకర్యం కలిగిన ఏదో ఒక ఇన్సూరెన్స్ సౌకర్యం కలిగిన కుటుంబాలు 2016-17లో 25.8% ఉంటే అది ఎంత పెరిగిందంటే 21-22 నాటికి 80% పెరిగింది. అంటే నాటే జోక్ చూడండి, భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 80% కుటుంబాలు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కలిగి ఉన్నాయని నాబార్డు ఆర్థిక సమ్మిళిత సర్వేలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా సంస్థాగత రుణం అంటే సంస్థాగతేతర రుణం గురించి మనం డిస్కస్ చేస్తాం. ఆర్థిక సర్వేలో 73% సంస్థాగత రుణం అని చెప్తే ఇక్కడ ఈ సర్వే ఏమని చెప్పిందంటే 2021-22 ప్రకారం 75.5% సంస్థాగత రుణం ద్వారా మరి అప్పును తీసుకోవడం అనేది జరుగుతుంది. సంస్థాగత రుణం అంటే సంస్థాగతేతర రుణం అంటే సంస్థాగత రుణం అంటే ఏంటిది? బ్యాంకుల ద్వారా కావచ్చు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా కావచ్చు రుణం తీసుకుంటే దాన్ని ఏమంటామంటే సంస్థాగత రుణం అంటాం. సంస్థాగతేతర అంటే మరి వడ్డీ వ్యాపారులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇటువంటి వాళ్ళ దగ్గర
రుణాన్ని తీసుకున్నట్లయితే సంస్థాగతేతర రుణం అంటాం. మరి వ్యవసాయ పరపతిలో దీని గురించి మనం మాట్లాడుకున్నాం. మనకు 2016-17లో 60% సంస్థాగత రుణం ఉంటే 2021-22 నాటికి 75.5% ఈ సంస్థాగత రుణం అనేది పెరిగింది. ఇది మొత్తం కూడా మనకు మొత్తం ఓవరాల్ గ్రామీణ కుటుంబాల గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వ్యవసాయ కుటుంబాల గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఏం డిస్కస్ చేస్తాం? వ్యవసాయ కుటుంబాలు. మరి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం వ్యవసాయ కుటుంబాలు 2016-17లో 48% ఉంటే 2021-22 నాటికి 57% పెరిగినాయి. ఎంతకి పెరిగినాయి? 57. అంటే మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాలు ఎంత ఉన్నాయి? 57% ఉన్నవి. అంటే భారతదేశంలో మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాలు ఎంత? 57% ఉన్నాయనే అంశాన్ని గుర్తుపెట్టుకొని, అంతకుముందు 45 ఉంటే ఇప్పుడు పెరిగినాయి. మరి వ్యవసాయ కుటుంబాల నెలసరి సగటు ఆదాయం, వ్యవసాయ కుటుంబాల యొక్క నెలసరి సగటు ఆదాయం 2016-17లో 8,931 రూపాయలు ఉంటే 2021-22లో 13,661 పెరిగింది. 13,661 పెరిగింది. అంటే వ్యవసాయ కుటుంబాల యొక్క నెలసరి సగటు ఆదాయం అనేది పెరిగింది. ఎప్పటితో పోలిస్తే 2016-17తో పోలిస్తే 2021-22 నాటికి 13,661 రూపాయలకు పెరిగింది. ఎంత ఉంటే నాయన మనకు వాస్తవానికి 8,000. అంటే వాస్తవానికి చూడండి, మొత్తం గ్రామీణ కుటుంబాల యొక్క ఆదాయం 8,059 రూపాయలు ఉంటే ఎంత పెరిగింది? 12,698 రూపాయలకు పెరిగిందని డిస్కస్ చేసాం. ఇది ఏంటిది? మొత్తం గ్రామీణ కుటుంబాల యొక్క ఆదాయం గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం. కానీ ఇక్కడ చూడండి, వ్యవసాయ కుటుంబాలు ఆల్మోస్ట్ 9,000 ఉంటే 13,661 రూపాయలకు పెరిగింది. అంటే ఏం అర్థమవుతుంది ఇక్కడ? ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, క్వశ్చన్ నాబార్డు సర్వేకి సంబంధించి మరి క్వశ్చన్ అడుగుతాడు ఒకటి. ఏమంటాడంటే, మరి గ్రామీణ ప్రాంతాలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాల ఆదాయం ఎక్కువ ఉందా, వ్యవసాయేతర కుటుంబాల ఆదాయం ఎక్కువ ఉందా అంటే వ్యవసాయ కుటుంబాల ఆదాయం ఎక్కువ ఉంది. నాబార్డు యొక్క ఆర్థిక సమ్మిళిత సర్వే ప్రకారం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల యొక్క ఆదాయమే ఎక్కువ ఉంది. ఎక్కడ? గ్రామీణ ప్రాంతాల్లో, ఓవరాల్ కాదు, ఎక్కడ? గ్రామీణ ప్రాంతాల్లో ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కుటుంబాల కంటే వ్యవసాయ కుటుంబాల యొక్క ఆదాయం అనేది ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ సంపాదిస్తాలనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయ కుటుంబాల ఆదాయం 2016-17లో 43% ఉంటే అది 45% పెరిగిందని మనకి ఈ సర్వే కూడా పేర్కొనడం అనేది జరిగింది. అంటే వ్యవసాయ కుటుంబాల ఆదాయం అనేది పెరిగిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ మరి లాక్డౌన్ తర్వాత పనిశక్తిలో వ్యవసాయ రంగం వాటా అనేది పెరిగింది. ఓకే, పనిశక్తిలో వ్యవసాయ రంగం వాటా పెరిగిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే మనకు ఆల్రెడీ అర్థమైంది. ఇక్కడ ఏం చూసినాం? ఆల్రెడీ 48% కుటుంబాలు 2016-17లో వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తే 2021-22 నాటికి 57% కుటుంబాలు వ్యవసాయ రంగంలోకి రావడం జరిగింది. ఎక్కడ? ఇది గ్రామీణ ప్రాంతాల్లో. మెయిన్గా ఇక్కడ దానికి తేడా అబ్జర్వ్ చేయండి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాల శాతం అంటే 57% అని ఆన్సర్ చేయాలి. ఒకవేళ మొత్తం భారతదేశం యొక్క ఉపాధిని 100% అనుకుంటే 3 రంగాలు అంటే మనకు ప్రాథమిక, ద్వితీయ, తృతీయ లేదా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఇది PLFS రిపోర్ట్ అండి. PLFS రిపోర్ట్ ప్రకారం 2018-19 సంవత్సరంలో 42.5% మంది మనకు వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవించడం జరిగేది. కానీ కరోనా తర్వాత 2023-24 నాటికి వ్యవసాయంపై ఆధారపడి జీవించే జనాభా అనేది పెరిగింది. ఎంత? 46.5% పెరిగింది. అంటే వాస్తవానికి ఏం జరిగిందని పేర్కొందంటే, కరోనా టైంలో ఏమైంది? 2020-21 సంవత్సరంలో మనకు కోవిడ్ రావడం జరిగింది. ఆ కోవిడ్ టైంలో ఎక్కువగా వ్యవసాయ రంగం అనేది డెవలప్ కావడం జరిగింది. మిగతా రంగాలన్నీ మూతపడి ఒక వ్యవసాయ రంగం అనేది మన అందరికి కూడా జీవనాధారంగా మారడం అనేది జరిగింది. కాబట్టి మిగతా వాళ్ళందరూ, చాలామంది వలస వెళ్ళిన వాళ్ళు, వలస కూలీలు కావచ్చు, వాళ్ళందరూ తమ యొక్క సొంత స్వగృహాలకు వచ్చి వ్యవసాయ పనులలో నిమగ్నం కావడం అనేది పెరిగింది. దానివల్ల ఏమైంది? భారతదేశంలో వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవించే జనాభా పెరిగింది. ఎప్పటి తర్వాత? కరోనా తర్వాత భారతదేశంలో వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవించే జనాభా పెరిగిందని నాబార్డు యొక్క ఆర్థిక సమ్మిళిత సర్వే పేర్కొనడం అనేది జరిగింది.
మనకు కుటుంబాలంతా ఎంత ఆన్సర్ చేయాలి? 57% కుటుంబాలు వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవించడం జరిగింది. మరి ఓకే, మొత్తం గ్రామీణ వ్యవసాయ కుటుంబాలు ఎంత అనుకున్నాం? 57% ఉన్నాయి అనుకున్నాం. 46.5% మంది శ్రామికులు, అంటే మొత్తం భారతదేశం, ఇది మొత్తం భారతదేశంలో వ్యవసాయం పైన ఆధారపడి జీవించే శ్రామికుల శాతం 46.5% అనుకున్నాం. గ్రామీణ వ్యవసాయ కుటుంబాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు, మొత్తం భారతదేశంలో గ్రామీణ వ్యవసాయ కుటుంబాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు: ఒకటి జమ్మూ కాశ్మీర్ 73% కుటుంబాలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తుంది. సెకండ్ జార్ఖండ్ 71%, థర్డ్ అస్సాం, ఫోర్త్ ఉత్తరప్రదేశ్. అంటే ఏంటిది? గ్రామీణ అంటే మొత్తం భారతదేశంలో 57% కుటుంబాలు మనకు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తే, ఆ వ్యవసాయ అంటే ఎక్కడ గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవించే గ్రామీణ కుటుంబాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం జమ్మూ కాశ్మీర్, సెకండ్ ప్లేస్లో జార్ఖండ్, థర్డ్ ప్లేస్లో అస్సాం అని గుర్తుపెట్టుకుని 3 గుర్తుపెట్టుకొని సరిపోద్ది. తెలంగాణలో 55% ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో 53%. అంటే తెలంగాణలో, ఆంధ్రాలో ఏంటిది? వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవించే గ్రామీణ కుటుంబాలు దేశ సగటు కంటే తెలంగాణలో, ఏపీలో తక్కువగా ఉన్నారనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడి జీవించే కుటుంబాలు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు: ఒకటి గోవా రాష్ట్రం 18%, కేరళ, పంజాబ్ రాష్ట్రాలు అత్యల్పంగా ఉన్నాయనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మొత్తం కూడా మనకు నాబార్డ్ యొక్క ఆర్థిక సమ్మిళిత సర్వే గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. మన ఎగ్జామ్లో కూడా మీకు బిట్ అనేది ఇవ్వడం జరిగింది, చూడండి. ఓకే, ఇది మొత్తం కూడా దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ మనకు ICAR వారు, మరి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు 109 రకాల అధిక దిగుబడినిచ్చే వంగడాలను సృష్టించడం అనేది జరిగింది. మనకు ఆల్రెడీ 2024-25 కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగంలో చెప్పేటప్పుడే చెప్పినాం. మనం ఏమని చెప్పినంటే వాస్తవానికి 109 రకాల అధిక దిగుబడినిచ్చే వంగడాలను తీసుకొస్తాం ఫ్యూచర్లో. తీసుకొచ్చి అనేక రకాల ఫీల్డ్స్లో, హార్టికల్చర్ ఫీల్డ్స్లో కావచ్చు, నార్మల్ ఫీల్డ్స్లో కావచ్చు, వాటిని అన్ని కాలాలకు పనికొచ్చే విధంగా వాటిని తయారు చేసి అధిక దిగుబడినిచ్చే వంగడాలను సృష్టించడం జరుగుతుందని కూడా బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. పేర్కొన్నట్టుగానే మరి రీసెంట్గా మన నరేంద్ర మోడీ గారు ICAR వారు సృష్టించిన 109 రకాల అధిక దిగుబడినిచ్చే వంగడాలను మరి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ వంగడాలు మొత్తం కూడా 61 రకాల పంటలకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది. 61 రకాల పంటలకు ఈ 109 రకాల వంగడాలను ఉపయోగించడం జరుగుతుంది. 34 ఫీల్డ్ పంటలు అంటే ఏంటి అంటే క్షేత్రస్థాయి పంటలు 34 పంటలు, ఉద్యానవన పంటలు 27 ఉద్యానవన పంటలు, 34 క్షేత్రస్థాయి పంటలకు ఉపయోగపడతాయని పేర్కొనడం జరిగింది. 61 పంటలు 34:27, 27 అనేది ఉద్యానవన పంటలు, 34 అనేది ఫీల్డ్ లెవెల్ పంటలు. ఓకే, నెక్స్ట్ మనకు ఒకటి కృషి డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ను కూడా మనకు తీసుకురావడం అనేది జరిగింది. మరి కృషి డిసిషన్ అంటే భారత వ్యవసాయ శాఖ వారు కృషి డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ను తీసుకురావడం జరిగింది. అంటే వ్యవసాయ రంగంలో అధునాతన పద్ధతులను ప్రవేశపెట్టే ఉద్దేశంతో మనకు దీన్ని తీసుకురావడం జరిగింది. మరి దీంట్లో ఏమేమి అంశాలు ఉంటాయంటే 5 అంశాలు ఉంటాయి. ఏమేమి ఉంటాయంటే ఒకటి క్రాప్ మ్యాపింగ్ అండ్ మానిటరింగ్ ఉంటుంది. అదేవిధంగా కరువు పర్యవేక్షణ ఉంటుంది, అదేవిధంగా నేల డేటా ఉంటుంది, మనకు క్రాప్ వెదర్ వాచ్ ఉంటుంది, అదేవిధంగా పంట దిగుబడి అంచనా వేయడం అనేది జరుగుతుంది. అంటే కృషి డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనేది రైతులకు ఉపయోగపడే విధంగా, రైతులకు అధునాతనంగా సాంకేతిక పరిజ్ఞానం అందించి రైతులకు ఉపయోగపడే విధంగా కృషి డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ను తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ఎన్ని అంశాలు ఉంటాయి? 5 అంశాలను మానిటరింగ్ చేయడం అనేది జరుగుతుంది. క్రాప్ మ్యాపింగ్ అంటే పంటల మ్యాపింగ్ను చేయడం అనేది జరుగుతుంది. వివిధ ఎదుగుదల దశల్లో పంటల విధానాలను మరియు ట్రాక్ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి పార్సిల్ మరియు స్థాయి క్రాప్ మ్యాప్లను విస్తరించడం అనేది జరుగుతుంది. అంటే క్రాప్ మ్యాపింగ్ అంటే క్రాప్ యొక్క పరిస్థితి ఎట్లుంది, ఆ క్రాప్ ఏ విధంగా వెళ్తుంది, దానికి ఏమైనా రోగాలు వస్తున్నాయి, ఏమొస్తున్నాయి అనేది మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి కరువు పర్యవేక్షణ అంటే కరువు అంటే ఏంటిది? నేల తేమ, నీటి నిల్వ, పంట పరిస్థితి మరియు పొడి కాలాల గురించి మరి సమాచారాన్ని అందించడానికి కరువు పర్యవేక్షణ కూడా ఉండడం అనేది జరుగుతుంది. నేల డేటా, నేల రకాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ నేలలో ఏ పంటలు వేస్తే బాగుంటుంది అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్రాప్ వెదర్ వాచ్ అంటే పంటలపై వాతావరణ ప్రభావాలను కూడా
మనకు చూపడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పంట దిగుబడిని కూడా అంచనా వేయడం అనేది జరుగుతుంది. మొత్తం మీద అధునాతన టెక్నాలజీ తోటి ఇటువంటి అంశాలను కూడా మొత్తం రైతులకు మద్దతు ఇవ్వడానికి మనకి ఏంటిది కిసాన్ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ కూడా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మనకు విదేశీ పెట్టుబడులకు సంబంధించిన సమాచారాన్ని చూస్తున్నాం. మనకు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు మనకు విదేశీ పెట్టుబడుల యొక్క డాటాను రీసెంట్గా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి విదేశీ పెట్టుబడిలో అంటే మనకి ఏమనుకుంటాం, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. మనకు కీలకమైన ఏంటి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి, 2023-24 ప్రకారం $44.42 బిలియన్ ఉన్నాయని పేర్కొనడం జరిగింది. కాబట్టి అంటే ఏంటి, మనకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 2023-24 సంవత్సరంలో $44.42 బిలియన్ రావడం జరిగిందని ఇటీవల రీసెంట్గా మనకు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు పేర్కొనడం జరిగింది. DPIIT వారు పేర్కొనడం జరిగింది. ఎంత, $44.42 బిలియన్. గత సంవత్సరంతో పోలిస్తే 3.49% తగ్గాయని కూడా పేర్కొనడం జరిగింది. ఎంత తగ్గినాయి, 3.49% గత సంవత్సరంతో పోలిస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి తగ్గినాయి. అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గడానికి ముఖ్యమైన కారణం ఏంటిది, రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల తగ్గినాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి, భారతదేశంలో FDIలను అత్యధికంగా ఆకర్షిస్తున్న రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు భారతదేశంలో అత్యధికంగా FDIలను ఆకర్షించడం జరుగుతుంది. అత్యధికంగా FDIలను ఆకర్షిస్తున్న రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక. ఈ సంవత్సరంలో అత్యధికంగా FDIలను సింగపూర్ నుంచి భారతదేశానికి రావడం జరిగింది. అంటే భారతదేశానికి అత్యధికంగా FDIలు ఎక్కడి నుంచి వచ్చినాయి, సింగపూర్ నుంచి రావడం జరిగిందని కూడా పేర్కొనడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చినాయి, సింగపూర్ నుంచి రావడం జరిగింది. మరి ఈ సంవత్సరం అత్యధికంగా భారతదేశానికి FDIలు అంటే మెయిన్గా చూడండి, 2023-24 సంవత్సరంలో అత్యధికంగా FDIలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మనకు సింగపూర్ నుంచి వచ్చినాయి. ఎక్కడి నుంచి, సింగపూర్ నుంచి మనకు అత్యధికంగా FDIలు రావడం జరిగిందనే అంశాన్ని పేర్కొనడం జరిగింది. అయితే అత్యధికంగా సింగపూర్ నుంచి వచ్చినాయి అనుకుంటున్నాం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు 2000 సంవత్సరం నుంచి 2024 మధ్య కాలంలో అత్యధికంగా FDIలను పెట్టిన దేశాలు, అత్యధికంగా FDI అంటే భారతదేశం అత్యధికంగా ఏ దేశం నుంచి విదేశీ పెట్టుబడులు ఆకర్షించిందంటే మారిషస్, సింగపూర్, USA, నెదర్లాండ్. అంటే 2000 సంవత్సరం నుంచి 2024 మధ్య ఆల్మోస్ట్ ఈ 24 సంవత్సరాల్లో అత్యధికంగా FDIలను ఏ దేశాలు భారతదేశానికి పెట్టినాయి అంటే చూడండి, మారిషస్, సింగపూర్, USA, నెదర్లాండ్ దేశాలు అత్యధికంగా పెట్టినాయి. 2023-24 అంటే 2023-24 అంటే ఇది ఆన్సర్ ఏంటి, ఏది, సింగపూర్ పెట్టింది. సింగపూర్ తర్వాత మనకు మారిషస్ ఉంటుంది, తర్వాత USA అనేది నెదర్లాండ్స్ ఉండడం అనేది జరుగుతుంది. కానీ మనకు ఓవరాల్గా 2000 సంవత్సరం నుంచి 24 మధ్య అంటే మారిషస్ అనే ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ సంవత్సరం అంటే సింగపూర్ ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 2023-24 ప్రకారం అత్యధికంగా FDIలను ఆకర్షించిన రంగాలు అంటే భారతదేశంలో అత్యధికంగా FDIలను ఆకర్షించిన రంగాలు. మరి భారతదేశంలో అత్యధికంగా FDIలను 2023-24 ప్రకారం అత్యధికంగా FDIలను ఆకర్షించిన రంగాలు మనకు కంప్యూటర్ సేవలు, హార్డ్వేర్ సేవలు, అదేవిధంగా మొత్తం సేవలు, అదేవిధంగా నిర్మాణ రంగం. ఇవి అత్యధికంగా మనకు FDIలను ఆకర్షించడం అనేది జరిగింది. నెక్స్ట్ 2000 సంవత్సరం నుంచి 2024 మధ్య అత్యధికంగా FDIలను ఆకర్షించిన రంగాలు. మరి సేవలు, కంప్యూటర్ సేవలు అత్యధికంగా మనకు FDIలను ఆకర్షించడం జరిగింది. ఈ సంవత్సరం అంటే ఏమైనా ఆన్సర్ చేయాలి, మనకు కంప్యూటర్ సేవలు అత్యధికంగా ఆకర్షిస్తే 2000 సంవత్సరం నుంచి 24 మధ్య 24 సంవత్సరాల్లో అత్యధికంగా FDIలను ఆకర్షించిన తర్వాత కంప్యూటర్ సేవలు అత్యధికంగా FDIలను ఆకర్షించడం అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ భారతదేశంలోని విదేశీ మారక నిల్వలు $7 బిలియన్. అంటే వాస్తవానికి ప్రపంచంలో మనకు $7 బిలియన్ చేరుకున్న 4వ దేశంగా మరి వాస్తవానికి భారతదేశం అవతరించడం అనేది జరిగింది. $7 బిలియన్ రీసెంట్గానే చేరుకోవడం అనేది జరిగింది. అంటే రీసెంట్గానే ఈ నవంబర్లోనే
మనకు $7 బిలియన్ చేరుకోవడం అనేది జరిగింది. విదేశీ మారక నిల్వలు అత్యధికంగా ఉన్న దేశాలు వరుసగా చైనా, జపాన్, స్విట్జర్లాండ్ దేశాలు ప్రపంచంలోనే విదేశీ మారక నిల్వలు అత్యధికంగా ఉండడం అనేది జరిగింది. మీకు ఒక క్వశ్చన్ ఏంటిదంటే ఆర్థిక సర్వే ప్రకారం విదేశీ మారక నిల్వలు అత్యధికంగా ఉన్న భారతదేశం యొక్క విదేశీ మారక నిల్వలు ఎంత ఉన్నాయనే అంశాన్ని మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే, చైనా, జపాన్, స్విట్జర్లాండ్లు అత్యధికంగా విదేశీ మారక నిల్వలు ఉన్న దేశాలు. ప్రపంచంలో అత్యధిక విదేశీ మారక నిల్వలు ఉన్న దేశాలు చైనా, జపాన్, స్విట్జర్లాండ్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ ప్రపంచ వలస నివేదిక. ప్రపంచ యుఎన్ఓ వారి యొక్క ప్రపంచ వలస నివేదిక ముఖ్యాంశాల గురించి చూద్దాం. భారతదేశం నుంచి 18 మిలియన్ల మంది వలస వెళ్ళారని పేర్కొనడం అనేది జరిగింది. అంటే 18 మిలియన్ల మంది భారతదేశం నుంచి వలస వెళ్ళారని యుఎన్ఓ యొక్క వలస నివేదిక, రీసెంట్గా వచ్చిన వలస నివేదిక పేర్కొనడం అనేది జరిగింది. వలసదారులను అత్యధికంగా ఆకర్షిస్తున్న దేశాలు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు అత్యధికంగా వలసదారులను ఆకర్షించడం అనేది జరుగుతుంది. అత్యధికంగా వలసదారులను ఆకర్షిస్తున్న దేశాలు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు మనకు అత్యధికంగా వలసదారులను ఆకర్షించడం అనేది జరిగింది. 2022-23 సంవత్సరంలో మనకు 18 మిలియన్ల మంది వలస వెళ్ళారని పేర్కొనడం జరిగింది. కాబట్టి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలో అత్యధికంగా అత్యధికంగా ఏ దేశాలకు వలస వెళ్తారు? ప్రపంచ దేశాల నుంచి అత్యధికంగా ఏ దేశాలకు వలస వెళ్తారు? అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలకు వలస వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇండియా అంటే వలస వెళ్ళే దేశాల్లో ఇండియా స్థానం ఎంత అంటే 13. అంటే భారతదేశానికి కూడా విదేశాల నుంచి వలస రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇండియా యొక్క స్థానం అనేది 13వ స్థానాన్ని ఆక్రమించడం అనేది జరిగిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఎంతమంది వెళ్ళి 18 మిలియన్ల మంది భారతదేశం నుంచి వెళ్తే ప్రపంచంలో అత్యధికంగా వలసదారులను ఆకర్షిస్తున్న దేశాలు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా. ఇండియా స్థానం ఎంత? 13వ స్థానం ఉంది. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టార్లో ఆర్బీఐ యొక్క ద్రవ్య విధానం గురించి చూద్దాం. మనకి మనకు తెలుసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935లో స్థాపించారు. ఇది మనకు బ్యాంకులో బ్యాంక్ అని తెలుసు. ఇవన్నీ కూడా మీకు బేసిక్ పాయింట్స్ తెలుసు కాబట్టి అంతా చెప్పడం లేదు. చూడండి, మనకు ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ప్రస్తుతం శక్తికాంత దాస్ 2018 నుంచి ఉండడం అనేది జరుగుతుంది. 25వ గవర్నర్గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఎన్నో గవర్నర్? 25వ ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్ పనిచేయడం అనేది జరుగుతుంది. మరి డిప్యూటీ గవర్నర్, ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్లు ఎవరంటే డాక్టర్ మైకల్ దేబబ్రత పాత్ర. అంటే డాక్టర్ ఎండి పాత్ర అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఎండి పాత్ర అనే వ్యక్తి మనకు ఉన్నాడు. అదేవిధంగా ఎం రాజేశ్వరరావు ఇంకొక డిప్యూటీ గవర్నర్గా ఉన్నాడు. టి రవిశంకర్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అదేవిధంగా స్వామినాథన్ జానకి రామన్ అనే వ్యక్తి కూడా ఉండడం అనేది జరిగింది. ఇది రవిశంకర్ అనమాట. రవిశంకర్ కూడా ఉండడం అనేది జరిగింది. వీళ్ళందరూ కూడా ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్గా ఉండడం అనేది జరిగింది. ఎవరెవరు? ఎండి పాత్ర, ఎం రాజేశ్వరరావు, రవిశంకర్, అదేవిధంగా స్వామినాథన్ జానకి రామన్ అనే వ్యక్తి కూడా ఉండడం అనేది జరిగింది. ఎండి పాత్ర, మైకల్ దేబబ్రత పాత్ర ఎవరైతే ఉన్నారో ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాధికారం బాధ్యతను ఇతనికి ఇవ్వడం అనేది జరిగింది. అంటే నెక్స్ట్ ద్రవ్య విధాన నిర్ణయాధికారం గురించి మనం డిస్కస్ చేస్తాం. దాంట్లో చూద్దాం. నెక్స్ట్ చూద్దాం ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ. మరి ఆర్బీఐ ద్రవ్య విధానం అంటే ఏంటిది? ఆర్బీఐ ఏం చేస్తుందంటే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి అనుగుణంగా ద్రవ్యోల్బణం పెంచడం, తగ్గించే చర్యల్లో భాగంగా ఏం చేస్తుందంటే ఆర్బీఐ మానిటరీ పాలసీని చేస్తుంది. దానిలో భాగంగా రెపో రేటు, రివర్స్ రెపో రేటు కావచ్చు, ఎస్ఎల్ఆర్ కావచ్చు, బ్యాంక్ రేటు కావచ్చు, ఇట్లా ప్రతి రేటును కూడా పెంచడం, తగ్గించడం అనేది చేస్తుంది. ఎందుకు? భారతదేశంలో ఉన్న ద్రవ్యోల్బణ పరిస్థితులను బట్టి ద్రవ్య సరఫరాను పెంచడం, తగ్గించే చర్యల్లో భాగంగా ఆర్బీఐ ఏం చేస్తుంది? ద్రవ్య విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది. మరి ద్రవ్య విధానాన్ని ఒకప్పుడు ఏం చేస్తుందంటే ఈ ద్రవ్య విధానం యొక్క రేట్లు, బ్యాంకు రేటు, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, ఇవన్నీ కూడా ఎవరు చేస్తుందంటే ఆర్బీఐ గవర్నర్ ప్రకటించడం అనేది జరిగింది. డైరెక్ట్గా, అంటే ఎటువంటి ఓటు లేకుండా ఏం లేకుండా డైరెక్ట్గా ప్రకటించడం జరిగింది. ఇది కరెక్ట్గా లేదనే ఉద్దేశంతో మనకు గవర్నమెంట్ ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీని నియమించడం జరిగింది.
మరి ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీని అంటే ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేసిందంటే 2013 సెప్టెంబర్లో ఊర్జిత్ పటేల్ కమిటీని నియమించడం జరిగింది. అప్పటి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ అయిన ఊర్జిత్ పటేల్ కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ ఏం చెప్పిందంటే ద్రవ్య విధాన కమిటీని ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. అంటే ఓన్లీ ఆర్బీఐ గవర్నరే కాకుండా ఆర్బీఐ గవర్నర్తో కూడిన ఒక వ్యవస్థ, ఒక 6 మంది సభ్యులతో కూడిన వ్యవస్థ మరి ద్రవ్య విధానాన్ని నిర్ణయించాలని పేర్కొనడం జరిగింది. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఏ కమిటీ ఊర్జిత్ పటేల్ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ సిఫార్సును అనుసరించి 2016 ఫిబ్రవరిలో ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసింది? 2016 ఫిబ్రవరిలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ద్రవ్య విధాన కమిటీకి మొదటి చైర్మన్గా ఊర్జిత్ పటేలే వ్యవహరించడం అనేది జరిగింది. 2016లో ఊర్జిత్ పటేల్ మనకు ఆర్బీఐ చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. అతన్నే మనకు అంటే మెయిన్గా ద్రవ్య విధాన కమిటీకి చైర్మన్గా మరి ఆర్బీఐ గవర్నరే ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ద్రవ్య విధాన కమిటీకి మొదటి చైర్మన్గా ఊర్జిత్ పటేలే వ్యవహరించడం అనేది జరిగింది. ఓకే, ఏ కమిటీని నియమించారు? 2013లో ద్రవ్య విధాన కమిటీని ఏర్పాటు చేయడానికి ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ ఏంటిది? ఊర్జిత్ పటేల్ కమిటీ. ఆ ఊర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సులను అనుసరించి 2016లో ద్రవ్య విధాన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలకి మొదటి అధ్యక్షుడిగా ఎవరు? ఆర్బీఐ గవర్నర్ అయిన ఊర్జిత్ పటేలే ఉండడం అనేది జరిగింది. మరి ద్రవ్య విధాన కమిటీలో ఎవరెవరు ఉంటారంటే ఆర్బీఐ గవర్నర్, మొత్తం 6 సభ్యులు ఉంటారండి. ఆర్బీఐ గవర్నర్ ఉంటాడు, డిప్యూటీ గవర్నర్, అంటే డిప్యూటీ గవర్నర్లలో ఒకరికి ఈ బాధ్యత ద్రవ్య విధాన కమిటీ బాధ్యత ఇస్తారు. మనకి ఎవరైతే పాత్ర అనుకున్నాం కదా, ఏ పాత్ర? నార్మల్ పాత్ర కాదు, మట్టి పాత్ర కాదు. ఏ పాత్ర? ఓకే, అంటే ఎండి పాత్ర, మైకల్ దేవవ్రత పాత్ర అనుకున్నాం. ఎండి పాత్ర మనకు ఇప్పుడు దీనికి ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆర్బీఐ నుంచి ఒక ఉద్యోగిని దీనిలో భాగంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే 1+4 ఉంటుందో వీళ్ళందరూ కూడా తాత్కాలిక కాలానికి ఎవరు నియమిస్తారు? మన గవర్నమెంట్ నియమిస్తారు. ఆర్బీఐకి ఎవరు ఉంటారు? మళ్ళీ అదేవిధంగా ఉద్యోగులు ఉంటారు. ఆ ఉద్యోగుల్లో ఒకరిని దీనికి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఆర్బీఐ నుంచి ఈ 3 కూడా దీనికి ప్రాతినిధ్యం వహించడం అనేది జరుగుతుంది. దేనికి? ద్రవ్య విధాన కమిటీ. అదేవిధంగా 3 సభ్యులను ప్రభుత్వం నియమించడం అనేది జరుగుతుంది. 3 సభ్యులను ఎవరు నియమిస్తారు? ప్రభుత్వం నియమిస్తారు. అంటే ఆర్బీఐ నుంచి 3 కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ప్రభుత్వం నుంచి 3. ఆ 3 సభ్యులు ఎవరెవరు ఉన్నారంటే ప్రస్తుతానికి మనకు ఒకటి రామ్ సింగ్ అనే వ్యక్తి ఒకరు, అదేవిధంగా నెక్స్ట్ సాగద భట్టాచార్య, నెక్స్ట్ నగేష్ కుమార్ అనే 3 వ్యక్తులు కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఈ 3 గవర్నమెంట్ నియమించింది. ఎవరెవరు? రామ్ సింగ్, సాగద భట్టాచార్య, నాగేష్ కుమార్ అనే 3 వ్యక్తులు కూడా ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఇది ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీకి సంబంధించిన వివరాల గురించి చూసినాం. అయితే మొత్తం ఎంతమంది? 6 అనుకున్నాం. ఈ మొత్తం 6 ఏం చేస్తారంటే మనకు సమావేశం ఏర్పాటు చేస్తారు. ఏం చేస్తారు? సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేస్తారు. మనీ సప్లై పైన ప్రతి దాని విషయం మీద మరి అధ్యయనం చేసి చర్చ చేసిన తర్వాత ఏం చేస్తుంది? ఆర్బీఐ మానిటరీ పాలసీ అంటే ద్రవ్య విధానం యొక్క రేట్లు ఏవైతే ఉంటాయో ఈ రేట్లు అనేటివి పెంచాలా తగ్గించాలా అనే నిర్ణయాన్ని తీసుకుంటారు. మరి పెంచాలా తగ్గించాలా అనే నిర్ణయాన్ని ఎట్లా తీసుకుంటారంటే మొత్తం ఎంతమంది? 6 మంది ఉంటారు. 6 మందిలో ఏం రావాలి? మెజారిటీ రావాలి. 6 మందిలో ఏం రావాలి? మెజారిటీ రావాలి. మరి ఈ 6 మందిలో మెజారిటీ రాదు అంటే మరి ఫర్ సపోజ్ రెపో రేట్కి వచ్చింది. రెపో రేటు పెంచాలని 3 అన్నారు, తగ్గించాలని 3 అన్నారు. అప్పుడు ఏమవుతుంది? ఇద్దరు కూడా టై అవుతుంది, అంటే డ్రా అవుతుంది అంటారు. టై అయినప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆర్బీఐ గవర్నర్ అంటే అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో ఆ అధ్యక్షునికి 2 ఓట్లు ఉంటాయి. ఈ ఆర్బీఐ గవర్నర్ యొక్క అంటే అధ్యక్షుని చైర్మన్గా వివరించే ఆర్బీఐ గవర్నర్ యొక్క ఓటు అనేది 2 ఓట్లు ఉంటాయి. ఒకవేళ టై అయితే అతను ఇంకో ఓటును వాడడానికి అవకాశం ఉంటుంది. ఆ ఓటును వాడి ఎటేస్తే అదే ఫైనల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది మనకు దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ ప్రస్తుతం ఆర్బీఐ యొక్క ద్రవ్య విధానం యొక్క రేట్లు ఎంత ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోండి. ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. రెపో రేటు 6.5%, బ్యాంకు రేట్ అనేది 6.75%, రివర్స్ రెపో రేట్ అనేది 3.5%, సిఆర్ఆర్ అనేది 4.5%, ఎస్ఎల్ఆర్ అనేది 18%గా ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. రెపో రేటు ఇవన్నీ గురించి కూడా నేను ఆల్రెడీ మీకు
మనకు తెలంగాణ వాళ్ళకు ఫారెన్ ట్రేడ్ చెప్పేటప్పుడు చెప్పిన, ఏపీ వాళ్ళకైతే నేను మళ్ళీ ఈ బ్యాంకింగ్ టాపిక్ చెప్పేటప్పుడు మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ టైం లేదు. 6.5% రెపో రేటు, బ్యాంక్ రేటు 6.75%, రివర్స్ రెపో రేటు 3.5%, సిఆర్ఆర్ అనేది 4.5%, ఎస్ఎల్ఆర్ అనేది 18%గా ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను మనం డిస్కస్ చేసినట్లయితే, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకును ఐడిఎఫ్సిలో విలీనం చేయడం అనేది జరిగింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకును ఐడిఎఫ్సిలో రెండింటిని అంటే విలీనం చేయడం అనేది జరిగిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు తన యొక్క అంటే లక్షద్వీప్లో హెచ్డిఎఫ్సి యొక్క శాఖ లేదు, మొట్టమొదటి శాఖను లక్షద్వీప్లో మొట్టమొదటి శాఖను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎవరు ఏర్పాటు చేసారు? ఇటీవల హెచ్డిఎఫ్సి వారు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఒక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు పిఏసిఎఫ్ పార్ట్నర్షిప్ ఆఫ్ కార్బన్ అకౌంట్ ఫైనాన్సింగ్ పైన సంతకం చేయడం అనేది జరిగింది. పిఏసిఎఫ్ అంటే పార్ట్నర్షిప్ ఆఫ్ కార్బన్ అకౌంట్ ఫైనాన్సింగ్ అంటే కార్బన్ అకౌంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది? లోన్ ఇస్తుంది. బ్యాంకు లోన్ ఇచ్చినప్పుడు మెయిన్గా ఏమనుకుంటున్నాం అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఎక్కువగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పుడు అంటే పర్యావరణాన్ని పాడు చేసేది ఎవరు? పరిశ్రమలు పాడు చేస్తాయి. ఈ బ్యాంకులు ఎవరికి లోన్ ఎక్కువ ఇస్తాయి? పరిశ్రమలకే ఇస్తాయి. మరి ఈ బ్యాంకులు ఏం చేయాలంటే ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమని చెప్పిందంటే, పర్యావరణానికి హాని కలగని పరిశ్రమలకు లోన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్తూ మనకు సంతకం చేయడం అనేది జరిగింది. దేనిపైన? పిఏసిఎఫ్ పైన సంతకం చేయడం అనేది జరిగింది. పార్ట్నర్షిప్ ఆఫ్ కార్బన్ అకౌంట్ ఫైనాన్సింగ్ పైన సంతకం చేయడం అనేది జరిగింది. అంటే ఏం చేస్తుందంటే, ఈ బ్యాంకు ఇప్పుడు ఎవరైతే లోన్కి వస్తారో, లోన్కి వచ్చిన వాళ్ళు పర్యావరణానికి ఎంత హాని చేస్తారు, ఏం చేస్తారు అనే దాన్ని బట్టే రుణ సదుపాయాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. ఫర్ సపోజ్ సోలారు సంబంధించిన ఒక ప్లాంట్ ఏర్పాటు చేస్తే నాకు పైసలు కావాలంటే ఇంటర్నే ఇస్తారు. అదేవిధంగా బొగ్గు ఉత్పత్తికి సంబంధించి చేస్తా అంటే ఇవ్వడిగాడు. అట్లాంటి ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ మరి నాఫిడ్ అనే ఒక సంస్థ, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే భారత అవస్థాపన అభివృద్ధి బ్యాంక్ ఏదైతే ఉందో దీన్ని ఇటీవల ఆర్బీఐ వారు ప్రభుత్వ ఆర్థిక సంస్థగా ప్రకటించడం అనేది జరిగింది. దీంతో భారతదేశంలో ప్రభుత్వ ఆర్థిక సంస్థలు 5గా చేరినాయి. అంటే ఇంతకుముందు 4 ప్రభుత్వ ఆర్థిక సంస్థలు ఉండే, ఆ 4 నుంచి 5వ సంస్థగా దీన్ని గుర్తించడం అనేది జరిగింది. నాఫిడ్ను గుర్తించడం అనేది జరిగింది. ఒకటి ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బ్యాంకు, నాబార్డు స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఎగ్జిమ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ 4 బ్యాంకులకు మనకు ఏంటిది? ప్రభుత్వ ఆర్థిక సంస్థగా పేరు ఉండేది. అంటే పబ్లిక్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్గా పేరు ఉండేది. దాన్ని ఏం చేసిందంటే ఈ 4తో పాటు దేన్ని చేర్చిళ్ళు? నాఫిడ్ను కూడా చేర్చడం అనేది జరిగింది. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే జాతీయ అవస్థాపన అభివృద్ధి బ్యాంక్. కాబట్టి దీన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. మరి దీన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆర్బీఐ వారు ఏం చేసిందంటే మరి ప్రాధాన్యత రంగాలకు రుణాలు ఇవ్వడానికి మెయిన్గా ఏం చేసిందంటే ఈ సంస్థలు ఏవైతే ప్రాధాన్యత రంగం ఏంటిదంటే మెయిన్గా ఏం చేయాలంటే అన్ని వాణిజ్య బ్యాంకులు 40% ప్రాధాన్యత రంగాలకు రుణం ఇవ్వాలి, విదేశీ బ్యాంకులు 32% ఇవ్వాలి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 75% ఇవ్వాలి, మొత్తం రుణాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి 18% రుణాలు ఇవ్వాలి. అంటే మొత్తం రుణాలు ఖచ్చితంగా వ్యవసాయ రంగానికి సంబంధించి 18% రుణాలు ఇవ్వాలి. అంటే ప్రాధాన్యత రంగాలు అంటే కొన్ని ముఖ్యమైన రంగాలు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ముఖ్యమైన రంగాలు ఏవైతే ఉంటాయో వ్యవసాయం కావచ్చు, స్మాల్ ఇండస్ట్రీస్ కావచ్చు, మైక్రో ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవి ప్రాధాన్యత రంగాలకు ఏమి ఇవ్వాలి? ఫైనాన్స్ ఇవ్వాలి. ఫైనాన్స్ ఇవ్వడాన్ని ఏం చేసింది ఆర్బీఐ? కొన్ని బ్యాంకులకు కొన్ని ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఎట్లా పడితే అట్లా ఇవ్వడానికి లేదు. వాణిజ్య బ్యాంకులు ఈ ప్రాధాన్యత రంగాలు ఏవైతే ఉంటాయో వాటికి 40% 40% పరిమితం చేసింది. విదేశీ బ్యాంకులను 32% పరిమితం చేసింది. రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 75%కు, అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీస్ కూడా 75%కు పరిమితం చేయడం జరిగింది. కాబట్టి 75% ఖచ్చితంగా అంటే ఈ మొత్తంలో ఖచ్చితంగా వాణిజ్య బ్యాంకులు 40%లో ఖచ్చితంగా వ్యవసాయ రంగానికి 18% ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది.
కాబట్టి ప్రాధాన్యత రంగాలకు రుణాలు ఇవ్వడానికి ఏదైతే పెట్టిందో దీనికోసం మెయిన్గా 2026-27 సంవత్సరానికి వరకు ప్రతి ఇయర్ కూడా ఏం చేస్తుందంటే ఆర్బీఐ ప్రాధాన్యత రంగాలకు రుణాలు ఇవ్వడంపై రేటింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏమిస్తుంది? రేటింగ్ ఇస్తూ వెళ్ళడం అనేది జరుగుతుంది. రేటింగ్ ఇస్తామని కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకొని దేనికి ఇస్తారనే అంశాన్ని కూడా ఇక్కడ చర్చలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం బ్యాంకింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్సిపిఐ వారు మరి విద్యా వైద్యంకు చేసే పేమెంట్ల లావాదేవీల పరిమితిని 5 లక్షలకు పెంచడం అనేది జరిగింది. అంటే మనకేంటిది లావాదేవీలు అంటే ఒక ట్రాన్సాక్షన్ ఎంత ఉంటుంది? మనకు ట్రాన్సాక్షన్ అనేది 1 లక్ష వరకు మాత్రమే ఉంటుంది. ఈ 1 లక్ష ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది వైద్యంకు సంబంధించి ఎంత పెంచాలంటే 5 లక్షలకు పెంచడం అనేది జరిగింది. ఎంత పెంచారు? 5 లక్షలకు పెంచడం అనేది జరిగిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకేం చేసిందంటే మనకు ఆటోమేటిక్ పేమెంట్ సిస్టమ్ అంటే ఆటోమేటిక్ చెల్లింపు పరిమితిని 15,000 నుంచి 1 లక్షకు పెంచడం అనేది జరిగింది. ఆటోమేటిక్ చెల్లింపు అంటే ఫర్ సపోజ్ మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిల్లు మీకు నెలకు 15,000 రూపాయల వరకు మాత్రమే అంటే మీకు ఫర్ సపోజ్ ఆటోమేటిక్ చెల్లింపు అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మీకు ఒక 30,000 జీతం వస్తుంది అనుకున్నాం. 30,000 జీతం ఎప్పుడు పడుతుంది? ప్రతి నెల 1 తారీఖు పడుతుంది అనుకున్నాం. ఆ 1 తారీఖు పడ్డప్పుడు ఏమవుతుందంటే మీరు ఆల్రెడీ ఆటోమేటిక్ చెల్లింపులు అనేవి మీరు పెట్టుకుంటారు. డైరెక్ట్గా మీ అకౌంట్ నుంచి డెబిట్ కావడానికి అవకాశం ఉంటుంది. దానికి ఒక మ్యూచువల్ ఫండ్లో మీరు 20,000 పెడదామంటే అవకాశం లేదు. ఆటోమేటిక్గా ఓన్లీ 15,000 వరకు మాత్రం ఇంతకుముందు అవకాశం ఉండే. ఇది ఇప్పుడు ఆటోమేటిక్ చెల్లింపు పరిమితిని ఎంత పెంచిందంటే 1 లక్ష రూపాయలకు పెంచడం అనేది జరిగిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది ఆర్బీఐ వాళ్ళు పేర్కొనడం అనేది జరిగింది. ఇది ఎన్సిపిఐ వారు అంటే లావాదేవీలను మెయిన్గా విద్యా వైద్యంపై 1 లక్షకు పెంచడం జరిగింది. అంటే 1 లక్ష నుంచి 5 లక్షలకు పెంచిళ్ళు. ఇది 15,000 నుంచి 1 లక్షకు పెంచుతున్నట్టు ఆర్బీఐ వారు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో యూనిఫైడ్ పేమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో యూపీఐ సేవలు ఏవైతే ఉన్నాయో అవి యూఏఐ కూడా విస్తరిస్తున్నట్లు ఎన్సిపిఐ అంటే ఏదైతే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ యూపీఐ సేవలను ఎక్కడికి యూఏఐ కూడా విస్తరిస్తున్నట్టు పేర్కొనడం జరిగింది. నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, సింగపూర్, భూటాన్, మారిషస్లో ఆల్రెడీ యుపిఐ సేవలు అమల్లో ఉన్నాయి. ఈ నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, సింగపూర్, భూటాన్, మారిషస్ ఏవైతే ఉన్నాయో వీటితో పాటు ఈ యూపీఐ సేవలను ఎక్కడికంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా విస్తరిస్తున్నట్టు పేర్కొనడం అనేది జరిగిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ డిజిటల్ చెల్లింపులపై ఆర్బీఐ యొక్క నివేదికను కూడా విడుదల చేయడం జరిగింది. దాని నుంచి డిస్కస్. ఓకే, డిజిటల్ చెల్లింపులపై ఆర్బీఐ యొక్క నివేదిక చూసినట్లయితే మరి వాస్తవానికి 2023-24 సంవత్సరంలో డిజిటల్ చెల్లింపులు 12.6% వృద్ధి చెందాయని ఆర్బీఐ పేర్కొనడం జరిగింది. ఇప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 12.6% డిజిటల్ చెల్లింపులు వృద్ధి చెందాయని ఆర్బీఐ తన యొక్క నివేదికలో పేర్కొనడం అనేది జరిగింది. ఎంత శాతం చెందినట? డిజిటల్ చెల్లింపులు అనేవి 12.6% అంటే క్యాష్లెస్ పేమెంట్స్ అనేవి 12.6% వృద్ధి చెందాయని ఆర్బీఐ తన యొక్క నివేదికలో పేర్కొనడం అనేది జరిగింది. డిజిటల్ ఎకానమీ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే మనకు 2026 నాటికి భారతదేశ జీడిపిలో 1/5 వంతు డిజిటల్ ఎకానమీ ఉంటుందని ఆర్బీఐ వారు పేర్కొనడం అనేది జరిగింది. అంటే భారతదేశంలో ఎప్పటి నాటికి 2026 సంవత్సరం నాటికి 1/6 వంతు అంటే దాదాపుగా 20% మొత్తం కూడా డిజిటల్ ఎకానమీగా ఉంటుంది. డిజిటల్ ఎకానమీ అంటే పేమెంట్ కాదు, ఇప్పుడు ఎకానమీ అంటే ఏంటిది? యాప్లు కావచ్చు, అదేవిధంగా డిజిటల్ సేవలు కావచ్చు. ఇవన్నీ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎట్లా క్లాస్ రూమ్ నుంచి మీకు డైరెక్ట్గా క్లాస్ చెప్పేటోని ఎక్కడ ఏ మారుమూల ప్రాంతం నుంచి అయినా వినే విధంగా నేను క్లాస్ చెప్పడం అనేది జరుగుతుంది. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అప్పుడప్పుడు చాలా మారుమూల ప్రాంతాల నుంచి కూడా కాల్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మారుమూల ప్రాంతాలైన ములుగు డిస్టిక్ నుంచి కూడా చాలామంది కాల్స్ చేసి క్లాసెస్ బాగున్నాయి సార్, ఇన్ని రోజులు మేము
అంటే ఎకానమీ ఇబ్బంది పడ్డా ఇప్పుడు చాలా చాలా ఈజీగా అనిపిస్తున్నాయని ఫోన్ చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక ఉద్యోగం చేస్తూ ఇన్ని రోజులు దూరంగా ఉన్నవాడిని ఈ డిజిటల్ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చాలా వేల మందికి నేను రీచ్ కావడం అనేది జరుగుతుంది. రీచ్ అయ్యి మీకు క్లాసెస్ అనేవి చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థ అనేది ఏమవుతుందంటే 2026 నాటికి దాదాపుగా 20% మొత్తం కూడా డిజిటల్ ఎకానమీగా ఉంటుందని పేర్కొనడం అనేది జరిగింది. ఓకే, మరి ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ ఎకానమీలు ఏంటి అంటే అమెరికా, చైనా, ఇండియా. అంటే ఇండియా అనేది డిజిటల్ ఎకానమీలో మూడవ స్థానంలో ఉంది. అమెరికా, చైనా, ఇండియా అనేది 3 అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థలుగా ఉండడం అనేది జరిగింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో అంటే గ్రోత్లో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. డిజిటల్ ఎకానమీ గ్రోత్లో మొదటి స్థానంలో ఉంది. అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థలు అమెరికా, చైనా, ఇండియా. నెక్స్ట్ ఇటీవల నెక్స్ట్ షేర్ మార్కెట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. భారత షేర్ మార్కెట్ విలువ 5 ట్రిలియన్లను దాటింది. 5 ట్రిలియన్లను దాటింది. అంటే వాస్తవానికి ప్రపంచంలో అతిపెద్ద షేర్ మార్కెట్లు గల దేశాల్లో భారతదేశం 5వ స్థానంలో ఉన్నది. ప్రపంచంలో అతిపెద్ద షేర్ మార్కెట్ గల దేశాలు ఏంటి అంటే అమెరికా, చైనా, జపాన్, బ్రిటన్, తర్వాత ఇండియా. ఒకనొక కాలంలో ఇండియా 4వ స్థానానికి వచ్చి 4వ స్థానం నుంచి మళ్ళీ 5వ స్థానానికి పడిపోవడం అనేది జరిగింది. అంటే ప్రపంచంలో అతిపెద్ద షేర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలో భారతదేశం యొక్క క్యాపిటలైజేషన్ షేర్ మార్కెట్ వాల్యూ ఎంత? $5 ట్రిలియన్. 5 ట్రిలియన్. ప్రపంచంలో అమెరికా, చైనా, జపాన్, బ్రిటన్, ఇండియాలు 5 స్థానాల్లో ఉండడం అనేది జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద షేర్ మార్కెట్లు ఏంటి? న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, నెస్డాక్, అదేవిధంగా టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్లు ప్రపంచంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటి? న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, మరి నెస్డాక్, అదేవిధంగా టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్లు ప్రపంచంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ మార్కెట్. ఓకే, అదేవిధంగా కాంట్రాక్ట్ల ట్రేడింగ్ సంఖ్యాపరంగా 2023లో ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్ స్టాక్ ఎక్స్చేంజ్గా మనకు ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది నిలవడం జరిగింది. ఎన్ఎస్సి అంటే ఇండియాకు సంబంధించిన ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా అనేది నిలవడం అనేది జరిగింది. ప్రపంచంలోనే ట్రేడింగ్ సంఖ్య వస్తువులు ఏవైతే ఉంటాయో వస్తువులు ట్రేడింగ్ చేసే సంఖ్య పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్గా అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది నిలవడం జరిగింది. అదేవిధంగా ఈక్విటీస్ ట్రేడింగ్ సంఖ్యాపరంగా ప్రపంచంలో 3వ స్థానంలో ఇండియా నిలవడం అనేది జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో డెరివేటివ్స్ ట్రేడింగ్ పరంగా సంఖ్యాపరంగా ప్రపంచంలో మొదటి స్థానం ఉంది. ఈక్విటీస్ ట్రేడింగ్ సంఖ్యాపరంగా ప్రపంచంలో 3వ స్థానంలో ఇండియా ఉండడం అనేది జరిగింది. ఓకే, మరి ఇటీవల ఎవరైతే షేర్ బ్రోకర్స్ కావచ్చు, షేర్ సలహాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళను నియంత్రించే బాధ్యతను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఇవ్వడం అనేది జరిగింది. ఎవరికి ఇచ్చిలు? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఇవ్వడం జరిగింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి అనే సంస్థ ఏదైతే ఉందో ఈ బిఎస్సికి ఇవ్వడం అనేది జరిగింది. మరి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఎవరిచ్చిలు? సెబీ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. మరి సెబీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ సెబీని ఎప్పుడు ఏర్పాటు చేసిలు? 1988లో సెబీని ఏర్పాటు చేస్తే దీనికి చట్టబద్ధత 1992లో చట్టబద్ధతను కల్పించడం జరిగింది. సెబీ ఏం చేస్తుంది? మనకు షేర్ మార్కెట్ను నియంత్రించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిలు. అయితే ఈ సెబీ ఏదైతే బిఎస్సి ఉందో 1980 మనకు భారతదేశంలో అతి పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. మరి ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు ఏం చేసిల్లంటే వాస్తవానికి షేర్ బ్రోకర్లు బుల్స్, బేర్స్, స్టాకులు, లెమ్డాగులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏం చేస్తున్నారంటే షేర్ మార్కెట్ను మ్యానిపులేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా షేర్ మార్కెట్ కొంతమంది సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు, మేము ఇట్లా ఇస్తాం అట్లా ఇస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా నియంత్రించే ఉద్దేశంతో మనకి ఏం చేసిందంటే నియంత్రించే బాధ్యతను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు సెబీ వాళ్ళు అప్పగించడం జరిగింది. ఓకే, అదేవిధంగా మనకి ఇక్కడ డిస్కస్ చేసినట్లయితే సేవా అనే యాప్ను కూడా మనకు సెబీ వారు తీసుకురావడం జరిగింది. షేర్ మార్కెట్ పైన అవగాహన కోసం సెబీ తీసుకొచ్చిన ఏఐ చాట్ బాక్స్ ఏంటిదంటే సేవ అనే మరి ఏఐ చాట్ బాక్స్ ఏదైతే ఉంటుందో చాట్ బాట్ను మనం ఉపయోగించినట్లయితే షేర్ మార్కెట్ ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎట్లా డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా సమాచారాన్ని మనకు తెలుపుతుంది. ఏంటిది సెబీ వారు తీసుకొచ్చిన ఏఐ చాట్ బోట్ ఏంటిది వాస్తవానికి చూస్తే సేవ అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతం సెబీ చైర్మన్ ఎవరు?
మాదాబి పూరి బుచ్. మాదాబి పూరి బుచ్ ఈమె తొలి మహిళ అంటే సెబీ యొక్క తొలి మహిళ చైర్మన్గా మాదాబి పూరి బుచ్ అనే వ్యక్తి వ్యవహరించడం అనేది జరుగుతుంది. హైదరాబాద్లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ టెక్నాలజీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ అంటే మన హైదరాబాద్లోనే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందనే అంశాన్ని గుర్తుపెట్టుకున్నాం. అంటే ఇటీవల లండన్ అంటే భారతదేశంలో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ నగరంలో ఏర్పాటు చేసిందంటే ఎక్కడ ఆన్సర్ చేయాలి? హైదరాబాద్లో ఏర్పాటు చేసిందని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, అదేవిధంగా సెబీ తీసుకొచ్చిన ఏ చాట్ బాట్ ఏంటిది? సేవ. చాట్ బోట్ ఏంటిది? సేవ అనేది కూడా ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ మనకు ముఖ్యంగా ఏంటిదంటే మనకు 54వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. 54వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం మనకు రీసెంట్గా జరిగింది. మరి సెప్టెంబర్ 9వ తేదీన ఢిల్లీలో జరిగింది. ఎవరి అధ్యక్షతన జరుగుతుంది? మనకు ఆర్థిక మంత్రి అధ్యక్షతన మనకు సమావేశం అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ఆర్థిక మంత్రి అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించినప్పుడు వాస్తవానికి దీంట్లో ఎటువంటి డిసిషన్ తీసుకున్నారు? ఎన్నో సమావేశం ఇది? 54వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం లేటెస్ట్గా జరిగింది ఇదే. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. మెయిన్గా సెప్టెంబర్ 9వ తేదీన ఢిల్లీలో 54వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మెయిన్గా అంటే దీంట్లో భాగంగా తీసుకున్న డిసిషన్స్ ఏంటి అంటే క్యాన్సర్ చికిత్సలో వాడే కొన్ని ముఖ్యమైన ఔషధాలకు జిఎస్టీని 12% నుంచి 5% తగ్గిస్తున్నట్టు పేర్కొనడం అనేది జరిగింది. ఏంటిది? మెయిన్గా క్యాన్సర్ చికిత్సలో వాడే కొన్ని ముఖ్యమైన ఔషధాలకు జిఎస్టీని 12% నుంచి 5%కు తగ్గిస్తున్నట్టు పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా కేదార్నాథ్ ఏదైతే కేదార్నాథ్ మనకు పుణ్యక్షేత్రం ఉంటుందో మరి ఆ కేదార్నాథ్కు వెళ్ళే యాత్రికులు హెలికాప్టర్ ప్రయాణంపై జిఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించడం అనేది జరిగింది. ఎంత శాతం తగ్గించారు? ఇది కూడా 5% తగ్గించారు. అదేవిధంగా కార్ సీట్లపై జిఎస్టీని 28% పెంచడం జరిగింది. 18% నుంచి 28% పెంచడం జరిగింది. అదేవిధంగా 2023 అక్టోబర్ 20 నుంచి ఆన్లైన్ గేమింగ్ ద్వారా 6,909 కోట్ల రూపాయలను సంపాదించడం అనేది జరిగింది. అంటే ఆన్లైన్ గేమింగ్ పైన 2023 అక్టోబర్ నుంచి మనకు వాస్తవానికి 28% పన్నును వేయడం అనేది జరిగింది. ఈ ఆన్లైన్ గేమింగ్ పైన పన్ను వేయడం ద్వారా వాస్తవానికి ఎంత? 6,909 కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా ఆర్జించినట్టు జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి గారు పేర్కొనడం అనేది జరిగింది. చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి, దీనిలో బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. జిఎస్టీ అనేది మనకు ఉన్నది కాబట్టి క్యాన్సర్ ఔషధాలపై మనకు ఎంత తగ్గించాలో 5%కి తగ్గించారు. అదేవిధంగా కారు సీట్లు ఏవైతే ఉంటాయో ఈ సీట్ల పైన ఎంత పెంచారు? 28%కి పెంచారు, ఇది తగ్గించారు. అదేవిధంగా చూస్తే మనకి ఇంకా ఏంటిది? కేదార్నాథ్ ఏదైతే ఉంటుందో కేదార్నాథ్కి వెళ్ళే హెలికాప్టర్ ఛార్జీలపై మనకి ఎంత తగ్గించారు? మనకు 5%కి తగ్గించారు. ఎంత ఉండే? 18% ఉండే. అదేవిధంగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అంటే ఒకవేళ కేదార్నాథ్ వెళ్ళేవారు ఒకవేళ చార్టర్ ఫ్లైట్లు అంటే కొత్తగా అంటే సొంతగా తమ యొక్క ఏదైనా తీసుకొని వెళ్ళినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా 18% ఏదైతే ఉందో అది చెల్లించాల్సిందే. హెలికాప్టర్లు ఏవైతే పోతాయో వాటిపైన మాత్రమే 18% తగ్గించారు. ఓన్గా తీసుకెళ్తే మాత్రం తగ్గించడానికి అవకాశం లేదు. ఓకే, ఈ విధంగా పేర్కొనడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆన్లైన్ గేమింగ్ ద్వారా 6,909 రూపాయల ఆదాయాన్ని ఆర్జించినట్టు పేర్కొనడం జరిగింది. అది ఇంపార్టెంట్ కాదు కానీ అంటే క్వశ్చన్ అడుగుతారు ఆన్లైన్ గేమింగ్ పైన ఎప్పుడంటే 2023 అక్టోబర్ నుంచి ఎంత ట్యాక్స్ విధిస్తారంటే 28% విధిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్గా. అంటే సందర్భం వచ్చింది కానీ కాబట్టి ఇది అడగకపోవచ్చు, ఎన్ని రూపాయల ఆదాయాన్ని ఆర్జించి అడగకపోవచ్చు. ఒకవేళ అడిగితే క్వశ్చన్ ఏమంటాడంటే ఇటీవల 2024 సెప్టెంబర్లో జరిగిన జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆన్లైన్ గేమింగ్ పైన 6,909 కోట్ల రూపాయలు వచ్చినట్టు ఆర్థిక మంత్రి గారు పేర్కొన్నారు. అయితే ఈ ఆన్లైన్ గేమింగ్ పైన ఎప్పటి నుంచి జిఎస్టీని విధిస్తాను అంటారు, లేకపోతే ఎంత శాతం జిఎస్టీని విధిస్తారంటే 28% జిఎస్టీని విధించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మరి దీంట్లో ఇంకేం తీసుకున్నారంటే ఆరోగ్య మరియు జీవిత బీమా ప్రీమియంపై జిఎస్టీని 8% నుంచి 5%కు తగ్గించుటకు ఒక కమిటీని నియమించడం జరిగింది. అంటే ఏంటిది? మెయిన్గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. హెల్త్ ఇన్సూరెన్స్ అయినా
అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్, అదేవిధంగా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్ రెండు కూడా అవసరమే. కాబట్టి ఈ రెండింటిపైన ఏంటిది మనకు జిఎస్టీని 18% నుంచి 5%కు తగ్గించే ఉద్దేశంతో ఒక కమిటీని నియమించడం అనేది జరిగింది. ఆ కమిటీ పేరు ఏంటంటే, వాస్తవానికి ఆ కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే సామ్రాట్ చౌదరి అధ్యక్షతన 13 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించడం జరిగింది. మరి సామ్రాట్ చౌదరి ఎవరు? బీహార్ ఉప ముఖ్యమంత్రి, బీహార్కు చెందిన ఉప ముఖ్యమంత్రి అయిన సామ్రాట్ చౌదరి కమిటీని నియమించడం జరిగింది. ఈ సామ్రాట్ చౌదరి కమిటీ అధ్యక్షతన 13 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ ఏమని చెప్పిందంటే మనకు జిఎస్టీ అంటే దేనిపైన, ఇన్సూరెన్స్ పైన, హెల్త్ ఇన్సూరెన్స్ అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ పైన మరి ట్యాక్స్ జిఎస్టీని 18% నుంచి 5%కు తగ్గించాలని సిఫార్సు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా జిఎస్టీ కౌన్సిల్ సభ్యులు కూడా ఈ ట్యాక్స్ను తగ్గించుటకు అంగీకారం తెలిపారని పేర్కొనడం జరిగింది. ఇంకా ఇది అమల్లోకి తీసుకురాలే, తగ్గిద్దామని పేర్కొనడం జరిగింది. ఓకే, ఇది దీనికి సంబంధించిన సమాచారం. క్వశ్చన్ ఏమంటాడంటే ఇన్సూరెన్స్ అంటే ఇటీవల జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మనకు ఏమంటాడు అంటే ఇటీవల జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జీవిత బీమా మరియు ఆరోగ్య బీమాపై పన్నును 18% నుంచి 5%కు తగ్గించడానికి సభ్యులు ఆమోదం తెలిపారంటాడు. అయితే ఈ జీవిత బీమా అంటే ఈ 5%కి తగ్గించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏదంటారు? కమిటీకి సభ్యులు అంటే కమిటీకి అధ్యక్షులు ఎవరంటారు? అంటే ఎవరు మనకు వాస్తవానికి ఇక్కడ చూసినట్లయితే సామ్రాట్ చౌదరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత శాతం తగ్గిస్తారు? 5%కి తగ్గించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బీమా రంగం, అంటే బీమా వచ్చింది కాబట్టి మనం బీమా గురించి డిస్కస్ చేద్దాం. మనం జిఎస్టీ కౌన్సిల్ గురించి డిస్కస్ చేసినాం కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ చూడండి. 2023-24లో మనకు 17.7% ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరిగినాయని పేర్కొనడం జరిగింది. 2023-24 సంవత్సరంలో మనకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17.7% వృద్ధి చెందాయి. అన్ని పన్నులు కాదు నాయన, ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17.7% వృద్ధి చెందాయని మనకు పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని కూడా మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, బడ్జెట్ అంచనాలో కంటే మనకు వాస్తవానికి 7.4% అంటే బడ్జెట్లో అంచనా వేసిన దానికంటే వాస్తవానికి 7.4% ఎక్కువగా మనకు పన్నులు రావడం జరిగిందని కూడా పేర్కొనడం జరిగింది. 2023-24 బడ్జెట్ అంచనాల కంటే 7.4% ఎక్కువగా పన్నులు రావడం జరిగింది, ఎక్కువ వచ్చాయని కూడా పేర్కొనడం జరిగింది. బడ్జెట్ అంచనాల కంటే ఎంత ఎక్కువ వచ్చినాయి? 7.4% ఎక్కువగా రావడం జరిగిందని కూడా పేర్కొనడం జరిగింది. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు బీమా రంగం అంటే ఇన్సూరెన్స్ గురించి చూసినాం కాబట్టి ఇక్కడ బీమా రంగం గురించి ఇక్కడనే చూడడానికి ప్రయత్నం చేయండి. ప్రపంచంలో అత్యంత పటిష్టమైన బీమా సంస్థగా ఎల్ఐసి అవతరించడం జరిగింది. ఎల్ఐసి అనేది ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన సంస్థగా అవతరించడం అనేది జరిగిందని పేర్కొనడం జరిగింది. వాస్తవానికి ఓకే, ప్రపంచంలో అతిపెద్ద బీమా సంస్థ అంటే అత్యంత పటిష్టమైన బీమా సంస్థగా ఎల్ఐసి అవతరించడం జరిగింది. భారతదేశంలో అత్యంత విలువైన కంపెనీ, అత్యంత విలువైన సంస్థగా ఎల్ఐసి కూడా అవతరించడం అనేది జరిగింది. అంటే మెయిన్గా భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యంత విలువైన సంస్థగా ఎల్ఐసి అవతరించింది. ప్రపంచంలో అత్యంత పటిష్టమైన బీమా సంస్థగా ఎల్ఐసి అవతరించడం జరిగింది. దీని యొక్క బ్రాండ్ విలువ ఎంత అంటే $9.8 బిలియన్ ఉందనేది పేర్కొనడం జరిగింది. అంటే బ్రాండ్ పటిష్టత సూచిని విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ బ్రాండ్ పటిష్టత సూచిలో AAA రేటింగ్ అంటే AAA రేటింగ్ అనేది మనకు ఎల్ఐసికి రావడం జరిగింది. కాబట్టి ఇది మొదటి స్థానాన్ని ఆక్రమించడం అనేది జరిగింది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మనకు ప్రపంచంలో అంటే ఎల్ఐసి యొక్క ప్రత్యేకత ఏమున్నది? ఇక్కడ ఎల్ఐసి అనేది అత్యంత విలువైన సంస్థగా ఉండడం, అంటే భారతదేశంలో అత్యంత విలువైన సంస్థగా ఉన్నది. అదేవిధంగా ప్రపంచంలో అంటే అత్యంత పటిష్టమైన, అత్యంత బ్రాండ్ కలిగిన సంస్థగా
ఉండడం అనేది జరిగింది. దీని విలువ ఎంత? $9.8 బిలియన్. AAA రేటింగ్ తోటి మొదటి స్థానంలో ఉంది. అంటే ఏ సూచిలో? బ్రాండ్ పటిష్టత సూచిలో ఉండడం అనేది జరిగింది. ఎల్ఐసిని ఎప్పుడు ఏర్పాటు చేయాలి అనేది కామెంట్ రూపంలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. విలువ పరంగా అతిపెద్ద బీమా సంస్థలు అంటే ప్రపంచంలో వాల్యూ పరంగా అతిపెద్ద బీమా సంస్థలు ఏంటి అంటే పింగాన్ మరియు చైనా లైఫ్ ఇన్సూరెన్స్లు వాల్యూ పరంగా అతిపెద్ద బీమా సంస్థలు. బ్రాండ్ పరంగా అంటే పటిష్టత పరంగా అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసి. విలువ పరంగా అంటే పింగాన్ మరియు చైనా ఇన్సూరెన్స్ కంపెనీలు అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలుగా ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ ఓకే, 2047 నాటికి అందరికీ బీమా అనే లక్ష్యంతో మనకు ఎవరైతే IRDA ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వారు అంటే IRDA వారు మనకు వాస్తవానికి ఇక్కడ చూసినట్లయితే బీమా సుగమ్ అనే యాప్ను తీసుకురావడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటిది? 2047 నాటికి అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యంతో బీమా సుగమ్ అనే యాప్ను ఎవరు తీసుకొచ్చిళ్ళు? మనకు IRDA వారు తీసుకురావడం జరిగింది. వన్సిగా ఓకే, బీమా సుగమ్ అనే యాప్ను తీసుకురావడం జరిగిందని మనం డిస్కస్ చేసినాం. ఎందుకంటే బీమా రంగంలోని అన్ని సేవలు ఒకే చోట అందించే ఉద్దేశంతో ఈ బీమా సుగమ్ అనే యాప్ను IRDA వారు ప్రారంభించడం అనేది జరిగింది. అదేవిధంగా బీమా వయసు పరిమితి అనేది 65 సంవత్సరాలు అంటే ఇంతకుముందు 65 సంవత్సరాలు ఉంటేనే బీమా తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు దాన్ని ఎత్తివేయడం అనేది జరిగింది. ఎవరైనా కానీ ఇప్పుడు బీమా సౌకర్యాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మనకు ముఖ్యమైన వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్స్ గురించి చూద్దాం. మనకు ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్స్ 2024కు సంబంధించిన రిపోర్ట్ను చూద్దాం. అదేవిధంగా వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ UNO వారి యొక్క వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్కి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అంటే దీనిలోంచి 1-2 మార్క్స్ ఈ రెండు రిపోర్ట్లోంచి ఒకటి లేదా 2 మార్క్స్ అడగడానికి అవకాశం ఉంది. నేను జనాభా దగ్గర చెప్పలేదు కాబట్టి ఇక్కడ చెప్తున్నా చూడండి. మనకు ఎవరంటే UNDESA యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వారు ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ వారు మనకు జూలై 21 అంటే ప్రపంచ జనాభా దినోత్సవం రోజున ఈ నివేదికను విడుదల చేయడం అనేది జరిగింది. ఏం విడుదల చేసిండు? UNDESA అంటే యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ అంటే UNOకు సంబంధించిన అనుబంధ సంస్థ అయిన మరి యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ వారు ఎప్పుడు జూలై 21వ తేదీన ఈ నివేదికను విడుదల చేయడం అనేది జరిగింది. మరి ఈ నివేదిక ఏం చెప్పింది? మరి ప్రపంచ జనాభా ఎంత ఉందంటే వాస్తవానికి ఎట్లా పెరుగుద్దంటే 2024 సంవత్సరంలో ప్రపంచ జనాభా 820 కోట్లు ఉన్నట్టు పేర్కొనడం జరిగింది. ఎంత? 8.2 బిలియన్ జనాభా ప్రపంచంలో ఉంది. 2080 నాటికి ఈ జనాభా గరిష్టానికి చేరుకుంటుందని పేర్కొనడం జరిగింది. ఎంత? 1030 కోట్లకు గరిష్టానికి చేరుకుంటుందని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 2100 నాటికి మళ్ళీ జనాభా తగ్గి 1020 కోట్లకు చేరి తర్వాత క్రమంగా జనాభా తగ్గుతుందని ఈ నివేదిక పేర్కొనడం జరిగింది. ఏ నివేదిక? వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ నివేదిక. ఎవరు? UNDESA వారు ఏం చెప్పిళ్ళు? ఎంత ఉందట? ప్రపంచ జనాభా 8.2 బిలియన్లు. 2080 నాటికి 1030 కోట్లకు తగ్గుదట. 2100 నాటికి 1020 కోట్లకు తగ్గుతుందని అంచనా వేయడం జరిగింది. మరి భారత జనాభా ఎంత ఉందని చెప్పింది? వాస్తవానికి చూస్తే భారత జనాభా 2024 సంవత్సరంలో 145 కోట్లు ఉంటుందని అంచనా వేయడం అనేది జరిగింది. భారత జనాభా ఎంత? 145 కోట్లు ఉందని అంచనా వేయడం అనేది జరిగింది. భారత జనాభా 145 కోట్లు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అది భారత జనాభా ఏదైతే ఉందో ఓకే, మరి 145 కోట్ల నుంచి 2054 నాటికి 169 కోట్లకు పెరిగి 2060 నాటికి 170 కోట్లకు గరిష్టానికి చేరుతుందని పేర్కొనడం జరిగింది. 2100 నాటికి మళ్ళీ 150 కోట్లకు జనాభా వస్తుందని పేర్కొనడం జరిగింది. అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ చూడండి, వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభా 820 బిలియన్
ఇండియా జనాభా 145 కోట్లు, అంటే 1.45 బిలియన్. ఓకే, ఈ విధంగా 145 కోట్ల జనాభా ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మరి 2054 నాటికి 169 కోట్లు అయింది. గరిష్టంగా 2060 నాటికి గరిష్ట జనాభాను అధిగమిస్తుందని పేర్కొని తర్వాత 2100 నాటికి 150 కోట్లకు చేరుతుందని పేర్కొనడం జరిగింది. కాబట్టి భారతదేశం యొక్క జనాభా అనేది ఏమైంది, 2060 నాటికి పెరుగుతుంది. 2060 తర్వాత తగ్గుముఖం పడుతుందని ఈ నివేదిక పేర్కొనడం జరిగింది. మరి ఈ నివేదిక ఇంకేమని చెప్పిందంటే ఈ శతాబ్దం మొత్తం, ఈ శతాబ్దం అంటే ఎంత, 21వ సెంచరీ మొత్తం కూడా భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఉంటుంది. ఇప్పుడు కాదు, తర్వాత కూడా భారతదేశం అత్యధిక జనాభా గల దేశంగానే ఉంటుంది. కానీ ఈ శతాబ్దంలో అయితే ఉంటుందని పేర్కొనడం జరిగింది. మరి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాలు భారత్, చైనా, అమెరికా, పాకిస్తాన్లు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలుగా ఉండడం అనేది జరిగింది. ఈ అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వాస్తవానికి భారతదేశ జనాభా ఎంత, 145 కోట్ల జనాభా ప్రపంచ జనాభా ఉంది. మరి భారతదేశం 145 కోట్లు, చైనాది 141 కోట్లు ఉంది. అదేవిధంగా చూస్తే ఓకే, మొత్తం మీదనైతే ఈ వీటికి సంబంధించిన సమాచారం ఉంది. మిగతాన్ని ఆల్మోస్ట్ అమెరికా 30 కోట్లు ఉంటే దాదాపు పాకిస్తాన్ 25 కోట్లుగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పాకిస్తాన్ అనేది 2054 నాటికి పాకిస్తాన్ కూడా అమెరికా జనాభాను దాటేసి 3వ స్థానానికి పోతుందని పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి ఇది మొత్తం కూడా దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2054 వరకు పాకిస్తాన్ అమెరికా జనాభాను దాటి 3వ స్థానాన్ని ఆక్రమిస్తుందని ఈ నివేదిక వెల్లడించడం అనేది జరిగింది. 126 దేశాల్లో జనాభా పెరుగుతుందని పేర్కొనడం అనేది జరిగింది. ఎన్ని దేశాల్లో, 126 దేశాల్లో జనాభా పెరుగుతుందని పేర్కొనడం జరిగింది. ఎన్ని దేశాలు పెరుగుదట, 126 దేశాల్లో మొత్తం జనాభా మనకు ఈ సంవత్సరంలో అంటే 2100 సంవత్సరంలో ఎన్ని దేశాల్లో జనాభా పెరుగుదట, 126 దేశాల్లో పెరుగుదట. అదేవిధంగా 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాలు అనేవి తగ్గడం అనేది జరిగిందట. 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాలు ప్రపంచవ్యాప్తంగా 2023 సంవత్సరంలో 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాలు 5 లక్షల లోపుకు తగ్గడం అనేది జరిగింది. 5 ఏళ్లలోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వారి యొక్క మరణాలు మొత్తం కూడా తగ్గిపోవడం జరిగింది. 5 లక్షల లోపే నమోదు కావడం జరిగింది. ఏ సంవత్సరంలో, 2023 సంవత్సరంలో 5 ఏళ్లలోపు చిన్నారులు 5 లక్షల లోపే మరణించడం జరిగిందని పేర్కొనడం జరిగింది. ఇంత తక్కువ నమోదు అవడం ఇదే తొలిసారని కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఆయుర్దాయం 2024లో 73.73 సంవత్సరాలుగా నమోదు కావడం జరిగింది. అంటే ప్రపంచ ఆయుర్దాయం అనేది 73.3 సంవత్సరాలుగా నమోదైంది. 1995తో పోలిస్తే 8.4 సంవత్సరాలు పెరిగిందని పేర్కొనడం జరిగింది. 2050 నాటికి 77.4 సంవత్సరాలకు పెరుగుతుందని అంచనా వేయడం అనేది జరిగింది. ఈ సర్వే. అదేవిధంగా TFR అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది ప్రపంచ సంతానోత్పత్తి రేట్ అనేది 3.31% ఉందని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 2024 నాటికి 2.25%, 2.25కు శాతం అన్నారు, వాస్తవానికి శాతం కాదండి. ఓకే, 3.31గా ఉంటే 2.25కు పడిపోయినట్టు పేర్కొనడం అనేది జరిగింది. ఈ విధంగా మనకు దీనికి సంబంధించిన సమాచారాన్ని చూసినాం. ముఖ్యంగా ఏం చెప్పింది ఇండియా గురించి ఏం చెప్పింది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇండియా గురించి చెప్పిన అంశాలు చూస్తే ఇండియా జనాభా 145 కోట్లు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా 2060 నాటికి గరిష్టంగా 170 కోట్లకు చేరి 2100 నాటికి ఇండియా జనాభా మళ్ళా 150 కోట్లకు వస్తుందని చెప్పింది. ప్రపంచ జనాభా 8.2 బిలియన్లుగా ఉండడం అనేది జరిగిందని పేర్కొనడం జరిగింది. 2100 నాటికి ఇది కూడా మనకు జనాభా తగ్గడం అనేది జరుగుతుందని పేర్కొనడం అనేది జరిగింది. అంటే దాదాపుగా ఎంత ఉంటుందని చెప్పింది, 1020 కోట్లు, అంటే దాదాపుగా 10.2 బిలియన్లుగా ఉంటుందని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఏం చెప్పింది, ఆయుర్దాయం 73.3 ఉంది. అది 70 అంటే 2054 నాటికి
2054 ఓకే 2050 నాటికి 74.4% పెరుగుద్ది. 8.4 సంవత్సరాలు 1995తో పోలిస్తే పెరిగిందని పేర్కొనడం జరిగింది. ఈ అంశాలు కూడా మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఇవి గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లోకి వెళ్ళడం సరిపోద్ది. నెక్స్ట్ టీఎఫ్ఆర్ ఎంత ఉంది? 2.25గా ఉండడం అనేది జరిగింది. 3.31 ఉండే 1991లో, అది 2.25గా ఉందని కూడా పేర్కొనడం జరిగింది. ఓకే, నెక్స్ట్ యూఎన్ పాపులేషన్ రిపోర్ట్. ఇది ఇంపార్టెంట్ అండి. దీంట్లో చాలా అంశాలు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇది కొద్దిగా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. దాన్ని కూడా గుర్తుపెట్టుకొని కానీ అందాజా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లోకి వెళ్ళని మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన సమాచారాన్ని మంచిగా గుర్తుపెట్టు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ వారు మరి స్టేట్ ఆఫ్ పాపులేషన్ 2024 పేరుతోటి మనకు నివేదికను విడుదల చేయడం అనేది జరిగింది. స్టేట్ ఆఫ్ పాపులేషన్ 2024 పేరుతోటి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ వారు మరి యుఎన్ఓ యొక్క జనాభా నివేదికను విడుదల చేయడం అనేది జరిగింది. స్టేట్ ఆఫ్ పాపులేషన్ 2024. మరి వాస్తవానికి ఏంటిది శీర్షిక? దీని యొక్క శీర్షిక ఏంటంటే ఇంటర్వోవెన్ లైఫ్ థ్రెడ్స్ ఆఫ్ హోప్. అంటే ఇంటర్వోవెన్ లైఫ్స్ థ్రెడ్స్ ఆఫ్ హోప్ అంటే అల్లిన జీవితాలు ఆశల దారాలనే శీర్షికన మరి ఐక్యరాజ్య సమితి జనాభా నివేదిక విడుదల చేయడం అనేది జరిగింది. అల్లిన జీవితాలు ఆశల దారాలు అనే శీర్షికన విడుదల చేయడం జరిగింది. మరి దీని ప్రకారం ప్రపంచ జనాభా 8119 మిలియన్, ఆల్మోస్ట్ 8.2 బిలియన్. అదే ఏదైతే చెప్పిందో ఇది కూడా అంతే చెప్పింది. భారత జనాభా 144.7 కోట్లని పేర్కొనడం జరిగింది. ప్రపంచ జనాభా అంటే అదేమని చెప్పింది అంటే ఏదైతే మనం ఇంతకుముందు అంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్స్ అనేది 145 కోట్లు అని చెప్పింది. అదేవిధంగా 820 కోట్లు అని చెప్పింది. ఇక్కడ 819 కోట్ల జనాభా ఉంది. అదేవిధంగా 819 కోట్లు ఆల్మోస్ట్ 811 కోట్లు ఉంది. సరే ఇక్కడ చూడండి 811 లేదా 812 కోట్లు ఉందని పేర్కొనడం జరిగింది. భారతదేశ జనాభా 144 కోట్లు, ఆల్మోస్ట్ రెండు కూడా దగ్గరనే ఉన్నాయని. అంటే రెండు కలిపి కూడా క్లమ్జీగా అడగడానికి అవకాశం ఉండదు. 8.2 8.3 అట్లా అడుగుతారు. కాకపోతే 8.12 బిలియన్లుగా ఉందని పేర్కొనడం జరిగింది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ వయస్సుల వారి జనాభా వివరాల గురించి పేర్కొన్నాం. చూడండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది మోస్ట్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం. ఎందుకంటే మనం ఎక్కువ దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని అంశాన్ని డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి డెమోగ్రాఫిక్ డివిడెండ్లో భాగంగా వయస్సుల వారి జనాభా వివరాలు చూస్తే మరి వాస్తవానికి చూస్తే 0 to 14 ఇయర్స్ ఇచ్చిండు, 0 to 19 ఇయర్స్ ఇచ్చిండు, 10 to 19, 10 to 24, 15 to 64, 65 పైన ఎంత జనాభా ఉందనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. చూడండి 0 to 14 ఇయర్స్ ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మనకి ఈ 3 అయితే మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 0 to 14, 15 to 64, 65 పైన ఈ మూడింటిని మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. 0 to 14 ఇయర్స్ ఏజ్ వారు ప్రపంచంలో 25% ఉంటే ఇండియాలో 24% ఉంది. అంటే ప్రపంచంతో పోలిస్తే ఇండియాలో పిల్లల జనాభా తక్కువ ఉంది. అదేవిధంగా 15 to 64 ఇయర్స్ వారు ప్రపంచంలో 65% ఉంటే ఇండియాలో 68% ఉన్నది. అంటే పనిచేసే జనాభా ప్రపంచంతో పోలిస్తే ఇండియాలో ఎక్కువ ఉంది. వృద్ధ జనాభా 60 సంవత్సరాల పైబడిన జనాభా ప్రపంచంలో 10% ఉంటే ఇండియాలో 7% ఉంది. అంటే ప్రపంచంతో పోలిస్తే వృద్ధ జనాభా ఇండియాలోనే తక్కువ ఉంది. చూడండి ఇక్కడ వయస్సుల వారి జనాభా వివరాలను మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పిల్లల జనాభా ప్రపంచంలో 25% ఉంది, భారత్లో 24% ఉంది. ముస్లింల జనాభా 60 అంటే ముస్లింలు పనిచేసే జనాభా ఏది 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయసుల జనాభా 15% నుంచి అంటే 65% ప్రపంచంలో ఉంటే
ఇండియాలో 68% ఉంది. 65 సంవత్సరాల పైబడిన జనాభా 10% ప్రపంచంలో ఉంటే 7% ఇండియాలో ఉందనే అంశాన్ని ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుండపై అదేవిధంగా 10 to 19 ఇయర్స్ జనాభా కూడా ఇండియాలోనే ఎక్కువ ఉంది. అదేవిధంగా 10 to 24 ఇయర్స్ జనాభా ఇండియాలోనే ఎక్కువ ఉంది. 17% ఉన్నారు. ఎవరు 10 to 19, 10 to 24 26% ఉన్నారు. మెయిన్గా ఇవి 3 అయితే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనం ప్రపంచంతో పోలిస్తే, అంటే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకుని ఈ పాయింట్, ప్రపంచంతో పోలిస్తే అంటే ఇది గుర్తుపెట్టుకొని నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. వయస్సుల వారి జనాభాలో 15 నుంచి 0 నుంచి 14 సంవత్సరాల వారు ఇండియాతో పోలిస్తే ఎక్కడ ప్రపంచంలో ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా 15 to 64 ఇయర్స్ వారు ఇండియాలో ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా 65 ఇయర్స్ పైబడిన వారు ఎక్కడెక్కువ ఉన్నారు? ప్రపంచంలో ఎక్కువ ఉన్నారు. అంటే భారతదేశం డెమోగ్రఫిక్ డివిడెండ్లో ఉందనే అంశాన్ని మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. భారతదేశం డెమోగ్రఫిక్ డివిడెండ్లో ఉందనే అంశాన్ని చాలాసార్లు డిస్కస్ చేసాం. ఎందుకు? భారతదేశం యొక్క సగటు వయసు ఓన్లీ 29 సంవత్సరాలు మాత్రమే ఉంది. అంటే మనకు లాజిక్ ఏమర్థం కావాలి? 3 వయసుల వారి జనాభా చూస్తాం. మనం ఎప్పుడైనా ఏం చూస్తాం? 15 నుంచి 64 సంవత్సరాలు, సరే. అదేవిధంగా 0 to 14 ఇయర్స్, 14 to 65 సంవత్సరాలకు పైబడినవారు ఎంతన్నా బతకచ్చు. అయితే ఈ జనాభాను మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకు వాస్తవానికి ఇప్పుడు ఈ జనాభా ఎక్కువ ఉందంటే లాజిక్ అర్థం చేసుకోండి. ఈ జనాభా భారతదేశంలో ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా ఈ జనాభా తక్కువ ఉన్నట్టే, ఈ జనాభా తక్కువ ఉన్నట్టే. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ప్రపంచ సగటు అంటే ప్రపంచంలో పనిచేసే జనాభా 65% ఉంటే ఇండియాలో 68% ఉన్నారు. మరి ప్రపంచంలో 0 to 14 ఇయర్స్ పాపులేషన్ అనేవారు 25% ఉంటే ఇండియాలో 24%. అంటే ఇండియాలో ప్రపంచంతో పోలిస్తే తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా 65 ఇయర్స్ పైబడిన వారు ప్రపంచంలో 10% ఉంటే ఇండియాలో 7% మాత్రమే ఉన్నారు. అంటే ఏ వయసు వారు, అంటే ఇప్పుడు ఏ వయసు వారిని తీసుకున్నా, అంటే మెయిన్గా ఏంటిది, యంగ్ పాపులేషన్ ఏది తీసుకున్నా కానీ ఇండియాలోనే ఎక్కువ ఉన్నారు. చూడండి, 10 to 19 తీసుకున్నా ఇండియాలోనే ఎక్కువ ఉన్నారు, 10 to 24 తీసుకున్నా ఇండియాలోనే ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా ఓవరాల్గా 15 to 64 తీసుకున్నా ఇండియాలోనే ఎక్కువ ఉన్నారు. కానీ ఏంది మరి 0 to 14 అదేవిధంగా 65 పైన అయితే వరల్డ్లో ఇండియాతో పోలిస్తే ఎక్కువ ఉన్నారనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇది ఈ రిపోర్ట్లో ఏమని చెప్పిందంటే ఆయుర్దాయం ప్రపంచంలో పురుషులలో 71 సంవత్సరాలు కాగా స్త్రీలలో 76 సంవత్సరాలుగా ఉంది. ప్రపంచం యొక్క ఆయు ప్రమాణం 76 సంవత్సరాలుగా పురుషులది ఉంది. అంటే స్త్రీలది ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా, మహిళలది ఆయు ప్రమాణం ఎక్కువ ఉంటుంది. మహిళలది 76 సంవత్సరాలు ఉంది, పురుషులది 71 సంవత్సరాలుగా ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మరి అదేవిధంగా ఇండియాలో సేమ్, ఇండియాలోనైనా ప్రపంచంలో అయినా పురుషులది సేమ్ ఉంది 71 సంవత్సరాలు, స్త్రీలది మాత్రం ఇండియాలో ప్రపంచంతో పోలిస్తే తక్కువ ఉంది 74గా ఆయు ప్రమాణం ఉందని పేర్కొనడం జరిగింది. ఆ రిపోర్ట్ ఏం చెప్పింది? 73.3 సంవత్సరాలు ప్రపంచ ఆయు ప్రమాణం మొత్తం ఉందని చెప్పింది. ఇక్కడ మొత్తం ఓవరాల్ ఇవ్వలేదు, స్త్రీలది ఎంత పురుషులది ఎంత అని ఇచ్చింది. స్త్రీలది ప్రపంచంలో 76, పురుషులది 74. ప్రపంచంలో స్త్రీలది ప్రపంచంలో 76, ఇండియాలో స్త్రీలది 74, పురుషులది ఇండియాలోనైనా ప్రపంచంలోనైనా 71గా ఉందనే అంశాన్ని గుర్తుపెట్టు. TFR టోటల్ ఫర్టిలిటీ రేట్, సంతానోత్పత్తి రేటు ప్రపంచంలో 2.3గా ఉంది, భారతదేశంలో 2.1గా ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, అంటే ప్రపంచంతో పోలిస్తే TFR అనేది ఇండియాలో తక్కువ ఉంది. కాబట్టి ఇండియాలో జనాభా అనేది తగ్గుద్ది, తర్వాత మెల్లమెల్లగా
తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంటే రీప్లేస్మెంట్ స్థాయిలో ఉంది. రీప్లేస్మెంట్ స్థాయి అంటే ఏంటిది? టిఎఫ్ఆర్ 2.1% ఉంటే జనాభా పెరగడం అనేది జరగదు అనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏం ఇచ్చిందంటే మెయిన్గా మహిళలకు సంబంధించిన ఒక రిపోర్ట్, అంటే మహిళలు కొన్ని నిర్ణయాల్లో ఎట్లుంది, మహిళలు డెలివరీస్ ఎట్లున్నాయి, అదేవిధంగా బాలికలు ఎట్లున్నారు అనే అంశాన్ని మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆలోపు చూద్దాం. లైంగిక పునరుత్పాదక ఆరోగ్యం, లైంగిక పునరుత్పాదక ఆరోగ్యం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, వాస్తవానికి నైపుణ్యం గల ఆరోగ్య సేవలు అందించే వ్యక్తులు ద్వారా ప్రసవాలు ప్రపంచంలో 86% ఉంటే ఇండియాలో 89% ఉన్నాయి. అంటే నైపుణ్యం గల ఆరోగ్య సేవలు అందించే వ్యక్తుల ద్వారా ప్రసవాలు అంటే ఏంటి మరి? అంటే చెప్పాలంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ లాంటివి. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కాకుండా ఒక డెలివరీ అవుతుందంటే, ఒక బిడ్డకు ఒక తల్లి జన్మనిస్తుందంటే జన్మనిచ్చేటప్పుడు కనీసం ఒక నైపుణ్యం గల వ్యక్తి ఆమె యొక్క డెలివరీ అయ్యేటప్పుడు సేవలు అందిస్తున్నట్లయితే దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నైపుణ్యం గల ఆరోగ్య సేవలు అందించే వ్యక్తుల ద్వారా ప్రసవాలు ప్రపంచంలో 86% ఉన్నాయి, ఇండియాలో 80%. అంటే లైక్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనుకోండి. అంటే ఇండియాతో పోలిస్తే భారతదేశం మెరుగ్గానే ఉంది. ప్రసూతి మరణాల రేటు ప్రపంచంలో 203 ఉంది, నాటే జోక్ 203 ఉంది, భారత్లో 103 ఉంది. మనకు NFHS 5 ప్రకారం ఇండియాలో 97 మాత్రమే ఉంది. ఇది 2020 ప్రకారమే దీన్ని కూడా తీసుకోవడం జరిగింది. MMR ఎంత ఉంది? MMR మెటర్నల్ మోర్టాలిటీ రేటు ప్రపంచంలో 203 ఉంటే ఇండియాలో 103గా ఉంది. దీంట్లో మనం బెస్ట్ పర్ఫార్మెన్సే ఇచ్చినాం. లైంగిక మరియు పునరుత్పాదక ఆరోగ్య సంరక్షణ సమాచారం మరియు విద్యను తెలిపే చట్టాలు నియంత్రణలో ఏంటిది? లైంగిక పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ సమాచారం అంటే లైంగిక మరియు పునరుత్పత్తి పైన, ఆరోగ్య సంరక్షణ పైన మహిళలకు సమాచారాన్ని అందించడంలో ప్రపంచంతో పోలిస్తే ఇండియా ముందు. అంటే ఇండియాతో పోలిస్తే ప్రపంచం ఉంది. 74% ఇండియాలో ఉంటే ప్రపంచంలో 76%గా ఉంది. నూతనంగా HIV సోకుతున్న వారు ప్రపంచంలో 0.2% ఉంటే ఇండియాలో 0.1% మందికి ఏమవుతుందంటే HIV సోకడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సార్వత్రిక ఆరోగ్య సేవల కవరేజ్ సూచికలో ప్రపంచంలో 68% ఉంటే, అంటే అందరికీ ఆరోగ్యం, అంటే ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి ఆరోగ్య కవరేజ్ సూచికలో ప్రపంచంలో 68% ఉంటే ఇండియాలో 63% ఉంది. దీంట్లో ఇండియా పూర్గా ఉంది. గర్భ నిరోధకాలు అధునాతన పద్ధతిలో తృప్తి చెందుతున్న మహిళలు ప్రపంచంలో మరియు ఇండియాలో 78% ఉన్నారు. అంటే అధునాతన పద్ధతిలో, నూతన పద్ధతుల్లో గర్భ నిరోధకాలను ఉపయోగిస్తున్న వారిలో ఇండియాలోనైనా ప్రపంచంలోనైనా 78% మంది మహిళలు అధునాతన గర్భ నిరోధక పద్ధతిలో తృప్తి చెందడం అనేది జరుగుతుంది. మరి వాస్తవానికి ఏదో ఒక పద్ధతిని ఉపయోగిస్తున్న మహిళలు మరి వాస్తవానికి ప్రపంచంలో 50% ఉంటే భారత్లో 51% ఉండడం అనేది జరిగింది. ఏదో ఒక పద్ధతిలో ఉపయోగిస్తున్న వివాహిత మహిళలు ప్రపంచంలో 60% ఉంటే భారత్లో 68% ఉన్నారు. ఈ అంశాలు కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్, విద్య గురించి కూడా పేర్కొన్నారు. ఇది చూడండి. మరి ప్రాథమిక విద్యలో ఇండియా 99% ఎన్రోల్మెంట్ రేట్ ఉంది. ప్రపంచంలో 97%, అంటే ప్రాథమిక విద్యలో ఇండియా ఫస్ట్ ఉంది, ప్రపంచంతో పోలిస్తే ఎక్కువ ఉంది. మాధ్యమిక విద్యలో ఎన్రోల్మెంట్ రేటు ప్రపంచంలో ఇండియాలో 2 సేమ్ ఉన్నాయి, 85%. మనోళ్ళు సెకండరీ విద్యకు వచ్చే వరకు పోరగాలు తప్పియడం వల్ల ఏమవుతుందంటే సెకండరీ విద్యకు వచ్చేసరికి ఇండియా ఎన్రోల్మెంట్ రేటు 57% ఉంటే ప్రపంచంలో 67% ఉన్నట్టు ఈ రిపోర్టు పేర్కొనడం జరిగింది. ఏమర్థమైంది అంటే ప్రపంచంతో పోలిస్తే ఇండియాలో ప్రాథమిక విద్యను అందుకునేవారు ఎన్రోల్మెంట్ రేట్ అనేది ఎక్కువ ఉంది. కానీ సెకండరీ విద్యలో సమానంగా ఉన్నప్పటికీ కూడా మాధ్యమిక విద్యలో సమానంగా ఉంది 85%. సెకండరీ విద్యలో మనకు ప్రపంచంతో పోలిస్తే మన దగ్గర ఎన్రోల్మెంట్ అనేది
తక్కువగా ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇది మహిళలకు సంబంధించిన సమాచారం. జెండర్ హక్కులు అట. కౌమార బాలికలలో ప్రసవం రేట్ అనేది 15 నుంచి 19 సంవత్సరాల వయసులో మనకు ప్రపంచంలో 41% ఉంటే మనకి ఇండియాలో 11% ఉంది. కౌమార దశలో ప్రసవం రేట్ అంటే ఏంటిది అంటే బాలికలు ఎవరైతే ఉంటారో 15 నుంచి 19 సంవత్సరాల మధ్య బిడ్డకు జన్మనివ్వడం. అంటే 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసులో ప్రసవించడం. ఆ ప్రసవించడం అనేది ప్రపంచంలో 41% మంది బాలికలు కౌమార దశలో ప్రసవిస్తున్నారు. కౌమార దశలో ఉన్న బాలికలు మొత్తం 100% అనుకుంటే ప్రపంచంలో 41% కౌమార దశలోనే బిడ్డకు జన్మని ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇండియాలో ఓన్లీ 11% మాత్రమే ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బావ అన్నాడు చూడండి. భాగస్వామి నుంచి హింసను ఎదుర్కొంటున్న వారు అంటే జీవిత భాగస్వామ్యం నుంచి హింసను ఎదుర్కొంటున్న మహిళలు 13% ఇండియాలో ఉంటే ప్రపంచంలో 18% ఉండదు. ప్రపంచంలో 13% ఉంటే ఇండియాలో 18% ఉండదు. అంటే జీవిత భాగస్వామి నుంచి ఎవరు మహిళలు ఎదుర్కొంటున్న రిపోర్ట్ ఇచ్చింది కానీ మరి పురుషులు ఎదుర్కొంటున్న రిపోర్ట్ ఇయ్యలే. మరి పురుషులకు సంబంధించి ఎటువంటి ఏం లేవు. మరి పురుషుల దిస్తే ఇంకెక్కువ ఉంటుంది కావచ్చు. కాబట్టి ఏంటిది జీవిత భాగస్వామ్యం నుంచి హింసను ఎదుర్కొంటున్న వారిలో మహిళల్లో ప్రపంచంలో 13% మంది, ఇండియాలో 18% మంది జీవిత భాగస్వామ్యం నుంచి హింసను ఎదుర్కోవడం జరుగుతుంది. ఎవరు వీళ్ళు ఓన్లీ మహిళలే, పురుషుల రిపోర్ట్ ఇవ్వరండి. అదేవిధంగా లైంగిక పునరుత్పత్తి నిర్ణయాలు అంటే లైంగిక సంబంధమైన పునరుత్పత్తి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రపంచంలో అంటే మహిళలు 56% మంది మహిళలు ప్రపంచంలో తీసుకుంటే ఇండియాలో 66% మంది మహిళలు తమ యొక్క సొంత నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా మహిళలు సొంత ఆరోగ్య పరిరక్షణ నిర్ణయాలు ప్రపంచంలో 89% మంది తీసుకుంటే ఇండియాలో 82% మంది తీసుకుంటున్నట్టు ఈ నివేదికలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. ఇది కొద్దిగా డ్రైగా అనిపించచ్చు, ఎందుకంటే మనకు ఎగ్జామ్ దగ్గర ఉంది కాబట్టి ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళినా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చాలా ఈజీగా ఉంటుంది, కానీ కొద్దిగా ఫాస్ట్గానే అయినట్టున్నది. కాకపోతే మీరు అవసరమైతే మళ్ళీ ఒకసారి చూసి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది కొద్దిగా డ్రైగా ఉంటుంది, అంటే లాస్ట్లో ఏదైతే డాటా చెప్పినో అది కొద్దిగా డ్రైగా అనిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అవసరమైతే మళ్ళీ ఒకసారి చూడండి. సో నోట్స్ రాసుకొని అందాజ గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లోకి వెళ్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మంచి ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉద్యోగాలు సాధిస్తారని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇప్పటికైనా వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఇంకేమైనా నెక్స్ట్ స్కీమ్స్ గురించి ఒక వీడియో రేపు చేద్దామని చూస్తున్నా. రేపు మీకు వీడియో కావాలంటే చేస్తా, లేకపోతే అవసరం లేదంటే లైట్ తీసుకుందాం. ఎగ్జామ్కి అయితే ప్రశాంతంగా వెళ్ళి రాయండి. ఏం చదివినా ఏం చదవలేదు అవన్నీ పక్కకు పెట్టండి. ప్రశాంతంగా కథ ఇప్పుడు ఏం చేయాలో మనం చేయాల్సింది ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్. ఇప్పుడు మనం ఏం బాధపడ్డా వచ్చేది ఏముండదు. కాబట్టి ఎగ్జామ్కు ప్రశాంతంగా వెళ్ళి రాయడానికి ప్రయత్నం చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా లైక్ కొట్టండి. మీ యొక్క అభిప్రాయాలు ఏమన్నా కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.